కుమారుడైన మన యేసుక్రీస్తు ద్వారా సదాకాలం ఆయనకి మంచిగా కాక కూడి చేసి వచ్చిన దేవుని ప్రియులు పరిశుద్ధులందరికీ శుభవందనాలు చేసుకునొచ్చు. ఈ యొక్క దినం కూడా ఈ నెలంతా కూడా ప్రపంచమంతా దేని గురించి ధ్యానిస్తారు? యేసు పుట్టుక గురించి. నిజమే, యేసు జన్మదినం అనేది చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఈ మానవ కోటికి ఒక లక్ష కోటి ఏం చేశారు? దేవుడు అనుగ్రహించారు. లేకపోతే ఈ భూమిలో ఉన్న పాపము కానీ శాపము కానీ విమోచన కానీ ఏమి జరిగి ఉండవు, జరగదు. కానీ ప్రభు వచ్చినందు పంపినందువలన మనకంతా లభించింది. కాబట్టి కాకపోతే ఆ ఒక దినమైతే సరిగా కాకపోవచ్చు. క్రిస్మస్ అనేది 25 వస్తుందండి ఈ నెలలో జరుగుతుంది మాత్రము. ఎందుకంటే ఇప్పుడు ఆయన మరణదినం ఎప్పుడు జరుపుతారు? ఏప్రిల్. ఇప్పుడు జన్మదినం ఇక్కడ జరిగితే అక్కడ ఎంతకాలం జీవించారు? ఆయన 33 సంవత్సరము జీవించారు. అప్పుడు బర్త్డేకు డెత్ ఎంత జరుగుతుందట? 6 నెలలు జరుపుకున్నారు. కానీ ఇప్పుడు డిసెంబర్లో జరుగుతుంది, ఆస్ట్ 25లో. అప్పుడు ఎక్కడ రావాలి? 6 నెలలు దాటిపోతే జూన్ పైన లాస్ట్ రావాలి కదా, జూన్ లాస్ట్ రావాలి. అయితే ఏప్రిల్ వస్తుందంటే అదేమంది డేట్లో అది తేడా ఉంది. కాబట్టి సరిగ్గా ఏదో ఒకటి సరిగ్గా లేదు. ఇదైనా సరిగ్గా లేదు, అదైనా సరిగ్గా చెప్పలేదు. ఇంకొకటి శుక్రవారం ఏమవుతుందంటే గడిగేది కదా, ఇదైనా 25 ఇచ్చేస్తాం. అది అట్టగా ఉన్నాను కరెక్ట్గా శుక్రవారం పెట్టేస్తాం. కాబట్టి ఏ దినమో ఒక దినం మంచిదే. ఎందుకంటే ప్రభు మనకు పంపించింది ఏమంటే సత్యం, నిజం. అదే మాకు తెలుస్తా. కాబట్టి ఈరోజు ఏం చూస్తామంటే యేసు క్రీస్తు గురించిన ఆయన పుట్టుక గురించిన ప్రవచనాలు ఒక 10 భాగాలు, 10 పాయింట్లు ఎన్నో ఉన్నాయి. మనం ఎన్నుకున్నాం, ఒక 10 పాయింట్లు ఎన్నుకున్నాము. దాంట్లో కొంచెం చూస్తాం. ఏమంటే యేసు క్రీస్తు గురించిన ఆయన పుట్టుక గురించిన ప్రవచనాలు. ఎక్కడ పుట్టారు, ఏ ఊరిలో పుట్టారు, ఏ ఊరికి పుట్టాడు, ఇవంతా ఏమైంది ముందుగానే. ఆయన ఎవరుగా పుట్టాడు, ఆయన ఏం వచ్చి చేస్తాడు, కొన్ని ప్రవచనాలు ఉంది కదా, దాని గురించి క్రమంగా చూస్తాం. అప్పుడు తెలిసిపోతుంది. ఫస్ట్ ఆయన ఎవరికి పుట్టాడని ఉంది, అది చక్కగా మనం చూడవచ్చు కదా. ఆయన కన్యకకి పుట్టాడు. ఎక్కడ? అది కూడా ఎవరికి చెప్పారు? యెషయా గ్రంథంలో 7:14 చూసినప్పుడు ఫస్ట్ పాయింట్ మనము మళ్ళీ అడుగుతాను. యూట్యూబ్ దయచేసి రాసుకోండి. యూట్యూబ్ లేదండి, ఉంటే కదా. ఎక్కడ ఇందాక చదివిన వాడు కూడా లేదు, వెళ్ళిపోయింది. 7:14 యెషయా గ్రంథము 7:14. కాబట్టి ప్రభువు తాను యొక్క సూచన మీకు చెప్పును. ఆరంభించుడి, కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలును పేరు పెట్టెను. చూసారా, ఆయన కన్యక గర్భములో పుట్టాడని యెషయా ఎప్పుడు రాశాడు? ఆయన పుట్టక ముందు ఎన్ని వందల వేల సంవత్సరాలు ఉంటుంది. ఎప్పుడు రాసేస్తాడు ఆయన? దాదాపు ఆయన 800 అప్పుడు అక్కడ ఇదిలో ఉంది, ఆ ఏడిలో. కానీ అక్కడి నుండి ఇంకా ఒక దగ్గర 1000 ఏళ్ళు పుట్టాలంటే అప్పుడే రాశాడు. 800 సంవత్సరం పుట్టాలంటే అప్పుడు రాశాడు. అప్పుడు రాశాడు, ఏడిలో రాశాడు. అంటే ఏమి క్రీస్తు పూర్వము అప్పుడు రాశాడు. ఆయన కూడా ఏం చేయలేదు, చాలా మంది ఉంది. అక్కడే రాయబడింది, వాళ్ళ గ్రంథంలోనే ఉంది. వాళ్ళు ఏం చేయలేదు, దాన్ని గ్రహించలేకపోయారు. ఏదిదా ఇక్కడ చూడండి, ఆయన చూడండి మత్తయి వార్త కూడా ఉంది కదా, 1:23 ఉందా? కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలును పేరు పెట్టింది అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతా జరిగింది. అక్కడ చెప్పారు, ఇక్కడ నెరవేరింది. చక్కగా చూడండి, ఎక్కడ చెప్పింది నెరవేరుతాం. అప్పుడు యేసు ప్రభు కన్యకకు పుడతాడు అక్కడ చెప్పారు యెషయా. మత్తయి వార్తగా 21:23లో నెరవేరింది. 22 23 కూడా చదవండి, అక్కడే ఉంది.
అంతేనా? మాకేమిటి అవన్నీ ఏదో ఒక కన్నికే గర్భవతి కుమార్తె పేరు వల్ల అవరికి హిమాలయ అని పేరు పెట్టండి. ఈరోజు కూడా ఉంది. తెలుగు వర్షన్ ఓకే, పర్వాలేదు. ఒక క్వశ్చన్ ముందు ఆయన కలుస్తుంది, నా ప్రాబ్లము. తర్వాత లూకా 1:26 కూడా ఉంది కదా, ఒకసారి చెప్తాను. లూకా సువార్త 1:26 ఉంటుంది, ఎక్కువ ఉన్నాయి. ఆ నెలలో గబ్రియేలును దేవదూత గలిలయలోని నజరేతును ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపును ఒక పురుషునికి ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడింది. ఆ కన్యక పేరు మరియ. చదువుకుండా 32 ఆయన ఏం చెప్తున్నాను, మీ చిత్తము నాకు అలాగే జరిగినట్టు. అప్పుడు ఏం కింద చూసినప్పుడు అట్లే స్టోరీ మొత్తం ఉంది, 31లో ఉంది. అంటే చెప్తారు పేరు పెట్టాలని చెప్పాడు, కనలేదప్పటికీ. అట్లా చూసుకొచ్చినప్పుడు కింద ఉంటాయి ఆ అధ్యాయంలో. అది కూడా ఏమి అక్కడ చెప్పిన పర్వతాన్ని ఒక్కొక్క ఇది రాస్తారు. కన్నీకి పుడతాడు ఒకటి. రెండవది ఏమి, ఆయన ఎక్కడ పుట్టాడు? ఇంకా బెత్లెహేములో పుట్టారు. రెండో ప్రవచనం ఏమంటే ఆయన గురించిన ప్రవచనము బెత్లెహేములో పుట్టారు. మీకా గ్రంథము 5:2. మీకా గ్రంథము 5:2. బెత్లెహేము ఎఫ్రాతా యూదా వారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీయులను ఏలుబడి వాడు నీలో నుండి వచ్చెను. పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమవుచుండును. ఎప్పుడూ రాశారు. ఎవరి గురించైనా ఈ భూమిలో ఉన్న దేవత ఉంది కదా, ఎన్నో దేవుడిని ఆరాధిస్తారు కదా. ఏ ఒక్కటి కూడా నేను ఫస్ట్ నాకు వచ్చిన అప్పుడు 6వ క్లాస్ చదువుతున్న 86లో నాకు బైబిల్ ఇచ్చారు, న్యూ టెస్ట్మెంట్. న్యూ టెస్ట్మెంట్ ఫస్ట్ చదివింది 6వ క్లాస్ చదివినాను. నాకు ఫస్ట్ వచ్చి థాట్ అదే. మా పోయి అడిగిన మా మమ్మీ మన దేవుడు అని ఎక్కడ పుట్టిన పేరు ఉంది, ఆ ఊరు ఉంది అని అడిగిన. ఆలోచించింది అదంతా లేదు. అప్పుడు షాక్ అంటే నేను మాత్రం ఊరు పేరు ఉంది. 6వ క్లాస్ చదువుతున్నాను, గుర్తుంది నాకు 86లో. ఫస్ట్ న్యూ టెస్ట్మెంట్ అప్పుడు స్కూల్ పంచారు. ఈ స్కూల్ పంచినప్పుడు ఫస్ట్ చదివినప్పుడు ఈయన పేరు, ఈయన ఊరు, ఈయన ఎక్కడ పుట్టాలని వచ్చింది. అప్పుడు అడిగాను, సరే మనసా లేదు, వేరే వేరే దేవతలు పైన ఉన్నాడు, ఆయన ఉందా, ఇంకెవరికైనా ఉందా, మురుగుడికి ఉందా అన్నీ అడిగిన. ఏ ఒక్కరికి ఆన్సర్ రావాలి. అప్పుడు నాకు కన్ఫ్యూజ్ చేసిన, ఈయనకి మాత్రం ఊరు పేరు ఉందంటే ఈయన ఎంత గొప్పవాడు ఉండాలా. ఒక పుట్టుక అనేది ఎప్పుడు పుట్టాడు, ఎవరికి పుట్టాడు, ఎక్కడ పుట్టాడు అన్నీ రాసేసారు కదా. ఆయన ఎవరిలో పెట్టాడు. ఇప్పుడు మనకంతా పేరు ఎప్పుడు పెట్టారు, పుట్టిన తర్వాత పేరు సెలెక్ట్ చేసుకుంటారు. సేవకులు ఎవరిని అడిగి ఎవరో ఎవరో ఈయనకి ఎప్పుడు పేరు పెట్టారు, ఎప్పుడు సెలెక్ట్ చేశారు, ఎన్ని వేల సంవత్సరం ముందు, 100 కాదు 1000 సంవత్సరం ముందు పేరు సెలెక్ట్ చేశారు. అప్పుడు నాకు షాక్ అయినా. నేను మా మమ్మీని రోడ్డు అడిగిన, మా మమ్మీ చెప్పలేకపోయింది. నువ్వేం దాన్ని చదువుతుంది దానికి పైన పెట్టేసి ఏమంటే చదివితే ఏమవుతుంది, రోజు ఆడినాయి క్వశ్చన్ అడుగుతా ఉన్నా. అడిగినప్పుడు పిల్లవాడు అడిగితే చెప్పాలి కదా, చెప్పలేకపోతుంది. నాకు 12 వయసు. ఏమాత్రం అడగాలి చెప్పలే, పీకి పైన పెట్టేది. చూడుకోడు బయట చదవద్దని బాధేసి. ఇదేంటి ఇంత గొప్ప పుట్టుక ఉంది, దీని గురించి ఏనాడు లేదు కదా. పక్కన మా ఊర్లో క్రైస్తవుడు లేదు. చాలా బాధేసింది. ఏంటి నిజంగానే చూడండి, ఈరోజు మనం పుట్టిన పిల్లలకంతా పేరు వాళ్ళ సెలెక్ట్ చేస్తాం. కొందరు ఒక గర్భం నుండి సెలెక్ట్ చేస్తారు. బిడ్డ ఏర్పడైందంటే మగ బిడ్డ అయితే ఇటు పెట్టాను, ఆడబిడ్డ అయితే ఇటు పెట్టాలని చెప్తారు. అయితే ఇతను చూడండి ఎంత గొప్పవాడంటే, పేరు ఎప్పుడు సెలెక్ట్ చేశారు, ఊరు సెలెక్ట్ చేశారు, మనిషి సెలెక్ట్ చేశారు, ఎవరికి పుట్టాలా, ఎక్కడ పుట్టాలా, ఎంత గొప్పవాడైనా. అయినా ఆ ఊరు వాళ్ళు, ఆ దేశస్తులు, ఆ జనము, ఆ సొంతకాలు ఎవరు ఏం చేయలే, గిరిగించలేదు, ఒప్పుకోలేదు. వాళ్ళ కోపం వచ్చేది ఎక్కడ వచ్చింది,
దేవుని కుమారుడు అన్నాడంటే వీళ్ళు స్వర్గంలో ఎక్కుతాయి. ఏంటంటే ఇతను ఒడ్డకి కుమారుడు కార్పండి కొడుకు కదా, యేసుకు కుమారుడు కదా, వీళ్ళు అన్నదమ్ములు మన మధ్యలో లేదా, వీడు ఒకడే దేవుడు కుమారుడు అంటాడని కొద్దికు వచ్చేసినాయి వాళ్ళు వచ్చినాయి ఒక్కరు అట్టే అంత బాగా అయితే చూడండి ఎంత బాగా చెప్తారు. ఏం చెప్పారు మీకు 5 బెత్లెహేము ఎఫ్రాతా యూదాని కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీయులను ఏలబోవాడు నీలో నుండి వచ్చును. ఏమంట నీ అల్పమైన దానివి సర్వ ఏలబోవు గొప్పవాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను. చూసారా ఎప్పుడు నుండి ఎప్పుడు వరకేట పురాతన కాలం నుండి ఉంది శాశ్వత కాలం. శాశ్వత కాలం ఏమని అర్థం? అప్పుడే నిర్ణయించారు. ఆయన ఏం లేదు, అంతము లేదు, నాశనము లేదు. ఎంత గొప్పవాడు రాశారు. పుట్టాడు రాసేది ఒకటి, పెరటాడు రాశాడు ఒకటి, ఈ పని చేశాడు ఒక రాసి. ఎప్పుడు సావుడంటే మరణమే లేదంటే ఎంతో గొప్ప ప్రవచనం ఉంది. ఎప్పుడైనా ఆలోచించామా, ధ్యానించామా, చెప్తారా? దేవుని వాక్యం మన ఓపిక ఒక్కొక్కడు ఈ రోజే చదివినట్టు అనిపిస్తుంది. ఎంతకాలం అయిపోయింది అంత ప్రభువు విధించిన విషయము పురాతన కాలం నుండి శాశ్వత కాలం వరకు ఏం చేయడం ప్రత్యక్ష మగ్గుతుంటారు. ఎప్పటికీ ఆయన ఇదే లేదు. ఆయన ఎప్పుడు రాసేసారు, ఎప్పుడు ఏది ఎక్కడ ఉన్నాడు ఆయన, మీకు ఎక్కడ ఉన్నాడు, ఏ కాలంలో ఉన్నాడు ఆయన. దాదాపు ఏసు క్రీస్తు ముందు 700 శతాబ్దాలు ఉన్నాడు ఆయన. 700 ఉన్నాడు ఆయన. అప్పుడు నుండి రాశాడు. ఒక్కటే ఎంత గొప్ప విషయం. ఇంకా ప్రపంచంలో లాస్ట్ ఇదిదా ధ్యానం వేరే ఉండదు. అంతకాలం ముందు రాజు కూడా మీరు గ్రహించేది ఎంత ఎంత ఎవరు ప్రభు ఎక్కువ అడుగుతారు తెలుసా? ఎవరు అడుగుతారు ఎక్కువ? చేతిలో బైబిల్ పెట్టుకున్నారా? కప్పులో ధర్మశాస్త్ర ఉపదేశకులు, బోధకులు, యాజకులు, ప్రధాన యాజకులు, ప్రవక్తలు. మీ చేతులు ఏముంటాయా? మీ చేతులు ఉండే గ్రంథాన్ని మీరు చూడలేదా? మీకు రాసినాడు కదా, మీ ప్రవక్తే కదా. ఏం చేశారు? మనకు వస్తుంది. మీకు తెలుస్తుందా? మీకు తెలపలేదా? తెలిపారు కదా. ఎంత గొప్ప విషయం. తర్వాత అది ఎక్కడ నెరవేరింది? లూకా 2:5-6 సినిమా 5-6-7 వచ్చేసరికి మీకు అప్డేట్ ఉంటుంది. 2వ అధ్యాయము 5-6-7. అందరూ ఆ సంఖ్యలో మొదలుపెట్టకు తమ తమ పట్టణములకు వెళ్ళింది. యోసేపు దావీదు వంశంలోను గోత్రములోను పుట్టినవాడు కనుక తనకు బాధ్యత ప్రదానము చేయబడి గర్భవతి ఉండిన మరియతో కూడా ఆ సంఖ్యలో రాయబడ్డకు గలిలయలోని నజరేతు నుండి యూదయలోని బెత్లెహేము అనబడిన దావీదు ఊరికి వెళ్ళాను. అక్కడ పోయి దావీదు ఎక్కడ ఊరు అది బెత్లెహేము చక్కగా రాసేశారు. ఒకవేళ వాళ్ళు యూదులు కానీ వాళ్ళు పాత నిబంధన కాలం అంతా గ్రహించారు. యేసు ప్రభు చెప్పిన తర్వాతనే గ్రహించి ఉండొచ్చు కదా. ఇప్పుడు ఆయన గురించి చెప్తున్నాడే, నేనంటున్నాడే పురాతన విషయం అంతా ఎత్తి చూసిన ఆయన చెప్పిందని ఏం చేసి ఉండాలి? మ్యాచ్ చేసి ఉంటారు కదా, మ్యాచ్ అవుతుంది అయితే చూడలేదు. అప్పుడు ఎంత బాధ తండ్రికి, నా కుమారుని గురించి ఇంత ప్రవక్త ద్వారా మాట్లాడి పంపించి ఇంత గొప్ప కార్యం చేసి ఆయన నోట్లో పలుకుతున్నాడు, అది కూడా వినకపోతే. మోసి చెప్పేసినాడు, ఆయన మాటని వినినవాడు ఏం చేయబడాలి? మనుషులు ఏం చేయబడాలి? అది అక్కడ జడ్జిమెంట్ అయిపోయింది. మోసి ద్వారా పలికించేసినాడు, నా వంటి ప్రవక్త మీలో లేస్తాడు, అతని మాట విని వాడికి ఏం చేయబడాలా? అది వాడు ఇప్పుడు మనం ఆయన మాట ఎడుతున్నాం. సరే, ఎంత గొప్ప విషయం కదా. 3వది ఏం చేస్తారు? ఆయన ఒక ప్రవక్తగా ఉంటాడు. ఎవరైనా ఆయన ఒక ప్రవక్త. ఆయనే చెప్తారు కదా, ఇదిగో సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. ఎంత గొప్ప విషయం కదా. అతను వచ్చి ప్రవర్తించాడు. ఆయన ఎన్ని విషయాలు చెప్పారు ఆయన. చూడండి, ద్వితీయోపదేశకాండము 17వ అధ్యాయము 15వ వచనం. ఆయన ఒక
ప్రవక్త ఆయన 15 18 నీవు నేను చావక ఎదురట్టు నా దేవుడైన యెహోవా స్వరము నాకు వినబడకుండా ఏమంటుందండి ఉపాగం ఉందండి అదే 18 అంటే 15 18 కూడా ఉంది 16 సెకండ్ చదవండి మీకు నీ దేవుడైన యెహోవా నీ మధ్యము నా వంటి ప్రవక్తను నీ సహోదరులలో నీ కొరకు పుట్టించును. ఆయన మాట నీవు వినగలవు. మరియు యెహోవా నాతో ఇట్లనెను, వారు చెప్పిన మాట మంచిది. వారి సహోదరులలో నుండి నీ వంటి ప్రవక్తను వారి కొరకు పుట్టించదను. ఆయన నోట నా మాటలు ఉంచుదును. నేను అతనికి ఆజ్ఞాపించినది యావత్తును అతడు వారితో చెప్పును. ఏమంట అతని నా వంటి ప్రవక్త, అతని నోట నా మాట ఉంచుతాను. ఆయన నేను అతనికి ఆజ్ఞాపించినది యావత్తును అతడు వారితో చెప్పును. అది ఆయన ఆజ్ఞాపించాను చక్కగా చేశాడు. అది చేస్తున్నాడు. నా వంటి ప్రవక్త ఎవరైనా ఆయన ఒక ప్రవక్త. ఆయన లాస్ట్. ఈ భూమికి పంపడిన అనేక ప్రవక్తలు ఉన్నారు, కానీ లాస్ట్ ఏది లాస్ట్. దాని తర్వాత ఎవరు ప్రవచించినా అది ప్రవచనం కాదు. చెప్పవచ్చు, ఇవి జరుగుతుంది కొంచెం చెప్పవచ్చు. కాకపోతే ఏమి ఏసు ప్రభు అంత ఏం చేయలేదు విషయం ఎక్కడ. ఎందుకంటే దేవుడు తను ఏం చేశాడు, ఏంటి చేశాడు. నా కుమారుడు లాస్ట్ అంతే. దాని తర్వాత ఏమి చేయకూడదు. ఆయన గొప్ప ప్రవక్త. అదే యోహాను సువార్త 6:14 ఉంది. యోహాను సువార్త 6:14 ఆ మనుషులు యేసు చేసిన సూచక్రియలను చూచి నిజముగా ఈ లోకములకు రాబోయే ప్రవక్త ఇదే అని చెప్పుకున్నారు. అప్పుడు ముఖ్యమైన వాళ్ళు చేతిలో గ్రంథం పెట్టుకొని బోధించే వాళ్ళు, దాని కొరకు ఏర్పరచబడిన వాళ్ళు వాళ్ళేం చేయాలి. నువ్వు దేవదూతను పలుకుతున్నావని చెప్తున్నారు. కుమారుడు అంటే పోయి చెప్తున్నారు. కొందరు అక్కడ ఉండే వాళ్ళు విశ్వసించిన వాళ్ళు నిజంగా నేను రాబోతున్నా ప్రవక్తనే ఎవరు సామాన్య ప్రజలు చెప్తున్నారు. సామాన్య ప్రజలు చెప్తున్నారు. ఎవరు చెప్పలా, దానికన్నా ఏర్పరిచిన వాళ్ళు చెప్పాలి. అదిదా చాలా మంది ఈ రోజు ఇప్పుడు చాలా మందికి లోకంలో ఉన్న క్రైస్తవులకి తండ్రి తెలియదు, యేసు ప్రభు తెలియదు, దేవుని ఆత్మ తెలియదు. వాళ్ళు ఏమంటారు అన్నీ 3 ఒకటే. ఇదే ముస్లిం వాళ్ళు చదివిన వాళ్ళు తెలియదే చెప్తారు. పరిశుద్ధ ఆత్మ శక్తి కాదు, దేవుడు ఉన్నాడు, కుమారుడు అని చెప్తారు. ఎవరు చెప్పలా, క్రైస్తవులు తెలియదు. మీరు పోనీ డిబేటింగ్ చేస్తారు కదా, వాళ్ళు చక్కగా చెప్తారు. మీరే కన్ఫ్యూజన్ ఉన్నారు, మేము కాదంటారు. ఏమంటే ఇద్దరు ఉన్నారు, తండ్రి ఉన్నారు, కుమారుడు ఉంటారు. వాళ్ళకి మన క్రైస్తవులు ఏమి ఒప్పుకోరు, తండ్రిని ఒప్పుకోరు, తిరుగుతూ ఉంటారు. 3 ఎవరు అంటారు. మళ్ళీ ఒకటే. ఇంకోటి అతిదా ఇంకా 3 వేరు వేరు అంటే కాదు, 3 ఒకటే. అయితే ఇక్కడ చక్కగా చెప్పబడింది. ఎంతకైనా తెచ్చారు. ఆయన ఒక ప్రవక్త. చూడండి, అపోస్తలులు అడగగానే ఇక్కడ ఎవరు చెప్తున్నారు, ఎవరు అన్నం తిన్న వాళ్ళు చెప్తున్నారు. నిజంగానే ఈయన రావు. మనుషులు యేసు చేసిన సూచక క్రియలను చూచి నిజముగా ఈ లోకములకు రాబోయే ప్రవక్త ఈయనే అని చెప్పుకుని రాబోతున్న ప్రవక్త ఈయన అంటే చెప్పారు. అయితే ఎవరు యాజకులు గ్రహించలేకపోయారు. చూడండి, అపోస్తలుల కార్యం 3:22. అపోస్తలుల కార్యం 3:22. అంటే 26 వరకు ఉంది. ప్రభువైన దేవుడు నా వంటి ఒక ప్రవక్తను నీ సహోదరుల నుండి నీ కొరకు పుట్టించును. ఆయన మీతో ఏమి చెప్పినను అన్ని విషయములలో మీరు ఆయన మాట వినవలెను. ఆ ప్రవక్త మాట వినని వాడు ప్రజల్లో ఉండకుండా సర్వనాశనం అవుతానేమో. మరియు సమూయేలు మొదలుకొని ఎందరు ప్రవక్తలు ప్రవచించురో వారందరూ ఈ దినమును గురించి
ప్రకటించింది. ఆ ప్రవక్తలకును దేవుడు అబ్రహాముతో నీ సంతానముందు భూలోక వంశములన్నీ ఆశీర్వదింపబడునని చెప్పి మీ పితరులతో చేసిన నిబంధనకును మీరు వారసులై ఉన్నారు. దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వారిని వారి దుష్టత్వం నుండి మళ్లించుట వలన మిమ్మల్ని ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ యొద్దకు పంపినని చెప్పాను. ఆయన ద్వారా ఏం చేయబడాలి? విషయాన్ని ఆశీర్వదించాలి. ఎవరితో చేసిన ఒడంబడిక తీర్మానం? అబ్రహాముతో చేసిన. ఏం చేశారు అబ్రహాముతో? నీ వంశము మూలంగా కొందరిని ఏం చేశాను నేను? ఆ దేవుడు అబ్రహాముతో నీ సంతానముందు భూలోక వంశములన్నీ ఆశీర్వదింపబడునని చెప్పి మీ పితరులతో చేసిన నిబంధనకును మీరు వారసులై ఉన్నారు. అంటే ఇక్కడ ఒకటే చేశారు. తర్వాత ఏం చెప్పారు? కొందరిని ఏం చేశాను? ఆకాశ నక్షత్రం వల్ల కానీ కొందరిని ఏం చేశాను అంటే డబ్బులు రెండు విధమైన ఆశీర్వాదిస్తాను. ఎవరి ద్వారా ఇస్తాను? అబ్రహాము ద్వారా ఇస్తాను. అందుకే యేసు ప్రభు జరిగించి చక్కగా వచ్చి ఆయన ఎక్కడ పోయి సువార్త చెప్పి మారు మనసు పొందినా ఏమని చెప్పారు? ఈ ఇంటికి ఈరోజు రక్షణ వచ్చింది. ఇతను కూడా అబ్రహాము సంతానమే ఉన్నారు. ఏం అర్థం? అబ్రహాము సంతానం అంటే విశ్వాసము. తన కుమార్తె కాల్సి పట్టుకు ఇచ్చినప్పుడు భయపడలా. ఎందుకంటే తిరిగి ఏం చేస్తాను ఉండే అది ఎవరు జరిగింది? ఆ కుమారుడు ఎవరు? యేసుక్రీస్తే. యేసుక్రీస్తు పాతి పెట్టారు. తిరిగి ఏం చేసేసారు? ఇప్పుడు ఆయన కుమారుడు అయితే కాల్చలే. ఆయన ఏం చేశాడు? విశ్వాసించాడు. ఒకవేళ నేను నా బిడ్డను కాల్చి వేసినా బూడిద చేసినా ఈయనేం చేశాను? నా దేవుడు తిరిగి లేస్తాడని సాధన ఎవరి గురించి చెప్పినట్టు ఉండేది? యేసుక్రీస్తు గురించిన జన్మ గురించి చెప్పినట్టు ఆయన పార్టీ పెట్టారు. అయితే ఆయన ఏం చేశారు? తిరిగి ఆ విశ్వాసము నా మీద ఇప్పటివరకు ఎవరు అంత విశ్వాసం పెట్టలేదు. అబ్రహాము ఏం చేశారు? విశ్వాసించారు. తన కుమారుని ఈ బిడ్డకు ఏం చేయలే ఆయన వెనుకది. కాబట్టి ఇచ్చినట్టే ఏం రాదు కదా దేవుడు దాన్ని ఇచ్చినట్టే అది అంత శుద్ధంగా వచ్చేసినాం కదా. బాధపడలే, దుఃఖపడలే, వేదన పడలే, వాటి కూడా చెప్పలే. ఎవరు చెప్పలా? కొడుకు కూడా చెప్పలా, భార్యకి చెప్పలా. ఎంత సీక్రెట్ దేవుడి దగ్గర ఆయన ఇది ఉంది. తెచ్చి ఇచ్చినప్పుడు ఆయన గురించి అప్పుడు దేవుడు ఆనందపడి నిశ్చయముగా నీ ద్వారా ఈ సర్వం ఏం చేశాను? ఆశీర్వాదం చేశాను. ఆయన చేసిన ఆ గొప్ప పనికి, ఆ త్యాగానికి, ఆ విశ్వాసానికి తండ్రిగా ఆయన పెట్టేశాను. ఇందువలన నువ్వు నాకు భయపడుతున్నావో లోపడుతావో అందువల్ల ఏం చేశాను? నేను ఎదిగినాను. అప్పుడు ఆయన ఆశీర్వాదంలో ఎవరు ఉన్నారు? యేసు ప్రభు ఉన్నారు. యేసు ప్రభులో మనం ఉన్నాం. ఆశీర్వాదం ఎవరి గురించి మాట్లాడారు? చెప్పారు అక్కడ ఏమంటా? ఆశీర్వదింపబడి దేవుడు తమ్ముడు పిల్లగా యేసు ఎడిపి అదే చెప్పారు. మొదట మీ అందరికైనా పంపినాను. లాస్ట్ వచ్చింది కదా 26. మరి దేవుడు తన సేవకుని పుట్టించి మీరు ప్రతి వారిని వారి దుష్టత్వం నుండి మళ్లించుట వలన మిమ్మల్ని ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ యొద్దకు పంపినని చెప్పాను. ఆయన ఆశీర్వదించాడు, పుట్టించాడు. ఎందుకో మనం చేయబడాలని, ఆశీర్వాదం పొందుకోవాలని. దుష్టత్వం నుండి మళ్లింపబడి ఆయన అన్ని చేశాడు. ఆయన మళ్లించేవాడు మనల్ని కదా. ఇదేమి ఇప్పుడు ఆయన ఒక ప్రవక్త. ఏం చూసామా? కన్నిక తండ్రి గర్భంలో పుట్టాడని ఉంది, పెద్ద జగన్ పుట్టాడని ఉంది. ఆయన ఒక ప్రవక్తగా ఉంటాడని ఉంది. తర్వాత 4 చూసినప్పుడు ఎవరు వంశంలో పుట్టాడని ఉంది? దావీదు వంశంలో పుట్టాడని ఉంది. చూడండి ఆయన ఎక్కడ ఉన్నాడు? ఆయన కొన్న తెచ్చి ఎంత లింక్ పెట్టారు దేవుడు. చూసారా? ఆయన ఎక్కడ పుట్టారా? దావీదు వంశంలో పుట్టారా? చూడండి యెషయా 11:1-4. ఎంత గొప్ప ప్రవచనం ఎప్పుడు చెప్పారు చూడండి. యెషయా మొద్దు నుండి చిగురు పుట్టును, వాని వేరుల నుండి అంకురం ఎదిగి ఫలించును. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారముగా ఆత్మ, ఆలోచనలకు ఆధారముగా ఆత్మ, తెలివిని యెహోవా ఎడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును. యెహోవా భయము అతనికి ఇంపైన సువాసనగా ఉండును. కంటి చూపును బట్టి అతడు తీర్పు తీర్చడు, తాను వినుదాన్ని బట్టి విమర్శ చేయడు.
నీతిని బట్టి బీదలకు తీర్పు తెచ్చును, భూ నివాసులలో దీనులైన వారికి యథార్థముగా విమర్శ చేయను. తన వాగ్దండము చేత లోకమును కొట్టును, తన పెదవుల ఊపిరి చేత దుష్టులను చంపును. అతని నడుమునకు నీతియు అతని తుంట్లకు సత్యమును నడికట్టుగా ఉండును. వెయ్యేళ్ళు పరిపాలన వరకు రచించారు. ఆయన చేయబోయే కార్యం అంతా ఆయన వచ్చి నీతిని ఎప్పుడు స్థాపించేది. రెండవ రకాన్ని బాగుందండి. ఆయన నీతిని స్థాపించే వరకు ఏం చేయడంట, మళ్ళా ఊరక ఉంటాడు. ఏమని ఉందాడ? నీతిని స్థాపించే వరకు నీతిని బట్టి బీదలకు తీర్పు తీర్చును, భూ నివాసులలో దీనులైన వారికి యథార్థముగా విమర్శ చేయను. తన వాగ్దండము చేత లోకమును కొట్టును, తన పెదవుల ఊపిరి చేత దుష్టులను చంపును. అతని నడుమునకు నీతియు అతని తుంట్లకు సత్యమును నడికట్టుగా ఉండును. చూడండి, ఆయనకి ఎప్పుడు నీతి ఎలా ఉంటుంది? నడికట్టుగా. ఇంకొకటి రెండు చెప్పారు. అతని నడుమునకు నీతియు అతని తుంట్లకు అంటే సత్యము నడికట్టుగా ఉండును. చూడండి, సత్యము బెల్ట్ ఎలా కట్టుకుంటాడు. సత్యం ఎక్కడ కట్టాలి? ఎక్కడ ఉంటుంది మనకి? నడుము నుంచి కట్టాలి. అలా ఉంటేనే ఆయన అంత గొప్పపడి ఎప్పుడు చేయబోయే పని ఎక్కడ రాశాడు. ఆయన పుట్టుగా ఆయన దావీదు వంశం పుట్టాడని చెప్పి పుట్టి అక్కడ స్టార్ట్ చేసి 1000 ఏళ్ళు పరిపాలన చేయబోయే కార్యం ఆయన వచ్చి చేయబోయే కార్యం రాశాడు. అయితే ఆ రోజు మనకి ఈ రోజు వరకు ఈ కాలం మంది ఏం చేయగలరు? గ్రహించలే. మనం కూడా డీప్గా ఎప్పుడు ధ్యానిస్తే గ్రహించగలుగుతాం. ఊరికే మనం వచ్చి విని వెళ్ళిపోయినప్పుడు చేయలేం. బాగా దాన్ని ఒక్కొక్క పదాన్ని రాసుకొని మళ్ళా పరిశీలించినప్పుడు దీనివల్ల మనకు దేవుడిని ఒక దయ పొందుతాం, దేవుని అనుగ్రహం పొందుతాం, దేవుని ఆత్మ పొందుతాం. ఎప్పుడు ధ్యానించేటప్పుడు ఆయనకు ఆనందం కలుగుతుంది. ఆయన తన ఆత్మ ఇస్తాడు, తన జ్ఞానం ఇస్తాడు, తన వెలుగుని ఇస్తాడు. నీకు కావాల్సిన ఆశీర్వాదం ఇక్కడ జీవించడానికి. ఎందుకంటే అతని వాకు నీళ్ళు వచ్చినప్పుడు నీళ్ళు ఉండి ఏం చేయబడాల? ఒక ఊటలాగా రావాలి. ఊట అని ఏం చేయాలి? అనేక ఏం చేయబడాల? పాడాలి. అదే ప్రభు చేసింది. ప్రభు అందుకే ఎదుర్కొంది ఆయన. చూసినప్పుడు తర్వాత ఆయన మత్తయి సువార్త అపోస్తల కార్యాలు 30. అపోస్తల కార్యం 2:30. అదే 1 గంటలు ఉన్నాయి. అతని సమాధి నేటి వరకు మన మధ్య ఉన్నది. అతడు ప్రవక్తే ఉండేది కనుక అతని గర్భఫలములో నుండి అతని సింహాసనం మీద ఒకని కూర్చుండబెట్టుదును అని దేవుడు తనతో ప్రమాణపూర్వకంగా ఒట్టు పెట్టుకున్న సంగతి అతడు ఎరిగి చూసారా? ఎవరు ఆయన సందర్భం ఎవరు వచ్చి కూర్చుంటే ఆ సింహాసనం ఎవరు కూర్చోవాలా? అతని గర్భంలో వచ్చే వాళ్ళు ఉన్నారు. ఎవరు? యేసు ప్రభు సింహాసనం గురించి మాట్లాడారు ప్రార్థనగా. సహోదరులారా, 3 పురుషులకు దావీదును గురించి మీతో నేను ధారాళంగా మాట్లాడవచ్చును. అతడు చనిపోయి సమాధి చేయబడ్డాడు. అతని సమాధి నేటి వరకు మన మధ్య ఉన్నది. అతడు ప్రవక్త అయి ఉండను కనుక అతని గర్భములో నుండి అతని సింహాసనం మీద ఒకని కూర్చుండబెట్టుదును అని దేవుడు తనతో ప్రమాణపూర్వకంగా ఒట్టు పెట్టుకున్న సంగతి అతడు ఎరిగి క్రీస్తు పాతాళములో విడవబడలేదనియు ఆయన శరీరము కూలిపోలేదనియు దావీదు ముందుగా తెలుసుకొని ఆయన పునరుత్థానమును గురించి చెప్పాను. అతని గొప్ప ఎవరు? ఒక దావీదు వంశం, నా వంశంలో వస్తాడు, నా వంశం నా గొప్పవాడని ఆయన గురువు చెప్పేశాడు. నా గర్భంలో వస్తాడు. ఎవరు? గొప్పవాడు. అతని సింహాసనం ఎలా ఉంటుంది? శాశ్వతమైన సింహాసనం. ఎవరి గురించి? యేసు ప్రభు గురించి ప్రవచనం చెప్పాడు. దావీదు వంశంలో వస్తాడు. ఆయన 5వ ఏం చూస్తాము? ఆయన ఎవరు? ఆయన ఎందుకు పంపాడు? ఫస్ట్ పుట్టుకు పంపింది ఎందుకు పంపాడు? ఆయన సేవ చేసి చూపించడానికి. ఆయన ఒక సేవకుడికి వచ్చాడు. ఏమి వచ్చాడు? ఆయన ఒక పరిచారం చేయగలరు. అందుకంటారు కదా, నేను పరిచారము చేయించుకోవడం రాలేదు, పరిచారము చేయించుకును నన్ను నేనే మీకు అర్పణం ఏం చేయడానికి వచ్చాను? సమర్పించడానికి వచ్చాను. బలిగాను అర్పణంగాను ఏం చేసేటాడు? ఆయన సమర్పణ చేశాడు.
అదే ఆయన సేవకుడు ఏమంటారు పరిచయాలు కూడా యెషయా 42 1-4 యెషయా 42 5వ పాయింట్ ఇది. ఆయన యొక్క పరిచారకుడుగా వచ్చాడు. నేను ఆదుకోను నా సేవకుడు. ఏమంట ఫస్ట్ మాట ఇదిగో నేను ఆదుకోను నా సేవకుడు. నేను ఏర్పరచుకున్న వాడు నా ప్రాణముకు ప్రియుడు. ఏమంట ఇదిగో మా ప్రాణానికి ప్రియుడు అంట. ఎంత మాట్లాడు నా ప్రాణ ప్రియుడు అంట కదా. అయ్యో నా ప్రాణ ప్రియుడు ఆయనగా మాట్లాడు. నా ప్రాణ ప్రియుడు అతని యందు నా ఆత్మను ఉంచి ఉన్నాను. అతడు అన్ని జనులకు న్యాయము కనపరచును. అతడు కేకలు వేయడు, అరవడు. చూడండి, ఇప్పుడు ఒక మనిషి గురించి రాయాల్సిందే. ఏమంటే ఆయన శుభాము క్యారెక్టర్ కూడా రాశారు చూడండి. ఆయన ఎప్పుడు కానీ కేకలు వేయాలంటే ఎంత సాఫ్ట్, ఎంత సాధు. నేను కానీ రాసిందా? రాసింది మళ్ళీ కూడా. ఏమండి పాపులని రాసింది, దుర్మార్గులు రాసి ఉంటుంది, దుష్టులు రాసి ఉంటుంది. ఎవరికి లొంగని ఏమంటారు చోట మీరు లొంగని ఏమంట లోబడిని మెడ ఎలాంటి వారంట మెడ మంగని వారని చెప్తుంది కదా. అలాంటి వారు మనం రాసేది మనకు కూడా ఉంది. అయితే మనంగా చూడాలి. ఆయన కూడా చూడండి, ఆయన వచ్చి ఎంత సాధువుగా గొర్రె పిల్లవలే ఉంటాడంట. ఏదంటే ఎవరు ఎంత క్యారెక్టర్. ఆయన కేకలు వేయడు, ఆయన స్వరం వీధి వినపడదు. మళ్ళా తన కంఠ అతడు కేకలు వేయడు, అరవడు. తన కంఠస్వరము వీధిలో వినపడనీయడు. నలిగిన వెన్నును అతడు విరువడు. మొక్కముక్కలాడుచున్న జనపనార వంతిని ఆర్పడు. ఇప్పుడు చిన్న బిడ్డ పుట్టినాక ఎంత సౌండ్ పక్కా కేంద్రం పోలేదు. ట్రైన్ ఎక్కినాం అనుకో, మా భోజనం మా బాట వచ్చే చాలు. ఈరోజు మనకి అయిపోయింది అనుకునేది. ఎందుకో అర్థనే ఉంటుంది. నైట్ అంతా మేము ఏదో చేసి నేను ఎంతో ట్రై చేస్తా, టౌన్ పెట్టి చూస్తా, బుద్ధి పెట్టి చూస్తా, అనుకుంటా లోపల వస్తే పడతాయి సౌండ్. నాకు ఎట్టపై ఈరోజు ఎట్లా అయిపోయింది అనుకుంటా. ఇంత పుట్టినప్పుడే ఇంకా ఒక వయసు 2 వయసు ఇంకా ఎన్ని సౌండ్ చూస్తున్నాం కదా. ఇంకొక క్లాస్ కూర్చుంటాడు, ఎంత సౌండ్ ఎంత అన్నది 5 ఎంత వెళ్ళిపోవాలా. ఆయన చూడండి, ఆయన స్వరము పోనీ ఇంకా పెద్ద వయసు అయినా కూడా ఎంత అరుపులు, ఎంత కేకలు ఇంటారా. మొన్న చూసాం తల్లిదండ్రులు వచ్చారు, ఏమైనా పిల్లలు రాలేదు, చర్చకి రాలేదు, 20 వయసు అయిపోయింది, మాట ఇలా ఎలా పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ ఆయన ఎంత వయసు వచ్చినా కూడా ఆయన కేకలు ఎక్కడ తెలియదు. ఇక్కడ మనం ఎవరికైనా ఈ వాక్యం వర్తిస్తుంది. ఎక్కడైనా మన స్వరం వీధి వినపడకుండా ఉందా, పోయి వాళ్ళ వీధి అడిగి చెప్పేస్తారు కదా. వాళ్ళు ఇంటి పక్కన చెప్తారు లేదా, ఏం బా మా పాప, అయ్యో అమ్మ నోరు గుర్తేస్తారు కదా. ఏమంటారు? తాగుమంటారా? ఎలా అంటారు? దాని మీద ఇదిగా చెప్తారు. ఏమి గొప్పగా మా బిడ్డ చూసి రమ్మంటే చూడండి ఎలా ఏది ప్రవక్తాడు పోయి ఏం చెప్పినాడో తండ్రి, ఎలా మనసు పెట్టాడో, ఎలా ఆత్మిస్తాడో ఏమో. ఆయన స్వరం వీధిలో వినపడదంటే బా ఎంత గొప్పవాడియా. ఆయన గురించి పుట్టుక ఉంది, ఊరు ఉంది, అన్నీ ఉంది. ఆయన స్వభావం కూడా ఉంది. అంటే ఎంత గొప్పవాడు ప్రభు, మనం ఆరాధించే ప్రభు ఎంత గొప్పవాడు. ఆయన క్యారెక్టర్ చూడండి. మన పిల్లలు ఎవరైనా ఇంటికి వాళ్ళ అమ్మని ఏం చెప్తారు, అయ్యో బ్రదర్ మాట ఏమి లేదు బ్రదర్, పోవద్దంటే పోతారు రానుగా. ఎంత అయితే ఆయన చూడండి. మళ్ళా విరవడు అంటే నల్లికిన రెండిన విరవడు అంటే ఏ ఒక్కటి కూడా విరోధం చేయడం, ఏ ఒకటి చేయలేదు. అతడు సత్యమును అనుసరించి ఏమంట సత్యమును అనుసరించి న్యాయము కనపరచును. న్యాయాన్ని కనపరుస్తారు. సత్యమును అనుసరించి ఎంత గొప్పవాడప్పా. భూలోకమున న్యాయము స్థాపించే వరకు అతడు మందగిలడు నలుగురు పడడు. అదిదా ఆయన భూలోకములో ఇది ఎప్పుడు ఇక్కడ వరకు ఇప్పుడు ఉంది కదా, అక్కడ వరకు డబ్బులుగా మా ఇక్కడ ఇది 2వ అక్కడికి వెళ్ళిపోతుంది.
ఆయన నీతిని స్థాపించే వరకు ఇప్పుడు చేయలేకపోయాడు. అప్పుడు ఏం చేస్తాడు? నీతిని స్థాపించే వరకు ఆయన న్యాయం స్థాపించే వరకు మందగిలాడంట. అతడు మందగిలాడు, నలుగురు పడ్డాడు. నలుగురు అంటే అలసిపోవడం. మనము ఈరోజు నేను వచ్చి 2 ఆటలు ఎక్కి వచ్చే మంది అబ్బా ఇంటికి పోయినా అయ్యో అబ్బా ఏమి బాడి అయిపోయాను. ఒక 10 కిలోమీటర్లు 5 కిలోమీటర్లు పోయా. అతను చూడండి అప్పుడు ఎంత వాంఛ ఉంది, ఎంత వైరాగ్యత ఉంది, దేవుని వాక్యం మీద ఎంత పట్టుదల ఉంది, ఎంత ఆసక్తి అపేక్ష ఉంది. ఈరోజు 2 పాటలు పాడేది చేసి ఎవరు లేదండి. ఈ పక్కన కనపడలేదు, ఈ పక్కన కనపడలేదు, 2 పాటలు పాడేశారు. బాధ అనిపించింది. ఆరాధన అంటే స్వరం దేవుడి దానం. కానీ ఇప్పుడు నిండుగా అయిపోయింది. ఇక్కడ మన నలుగురు వచ్చినారు. అది ఎవరు లేదు. నేను తిరిగి చూస్తాను ఇలా ముందుగా ఎవరు కనపడలేదు. ఆయన వచ్చి ఎంత వేసి చూశాడు కదా, నన్ను గానం నన్ను స్వరం కీర్తించారు కదా, నా బిడ్డలు వచ్చారు నన్ను కీర్తించారు. ఆయనకి ఇష్టపడాలి కదా. ఆయన చూడండి మళ్ళా 6-7 వచ్చినప్పుడు వీసములు అతని బోధ కొరకు కనిపెట్టింది. 6-7 వృద్ధి వారి కనులు తెరచుటకును, బంధింపబడిన వారిని చెరసాలలో నుండి వెలుపలకు తెచ్చుటకును, చీకటిలో నివసించే వారిని బందీ గృహంలో నుండి వెలుపలికి తెచ్చుటకును, యెహోవానగు నేనే నీతి విషయములలో నిన్ను పిలిచి నీ చేయి పట్టుకుని ఉన్నాను. నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగాను అన్ని జనులకు వెలుగుగాను నిన్ను నియమించి ఉన్నాను. ఆయన నియమించాడు. చీకట్లో ఉన్నవారు మన ముందు ఎక్కడ ఉన్నాం? అందులో చీకట్లోనే ఉన్నాం. మన ఇంటికి వచ్చారు, మా ఊరికి వచ్చి నా విలేజ్కి వచ్చి నన్ను ఆయన బోధ తినిపించారు. తినేదా అంటే తిని 6వ క్లాస్ కానీ 12వ వయసులో తినిపించేశారు. అప్పుడు నుండి నా చోటు ఎక్కడ కర్పత్రం కనపడినా ప్యాకెట్ ఉండిందంటే 6 నెలలు ఉంటారు. అది ఒక్కొక్క పాత్ర తినిపోయి దాన్ని వచ్చేది వదిలేదు. పాకెట్లు ఉంటాయి 6 నెలలు, సంవత్సరం ఉంటాయి. ఒక కర్పత్రం దొరికిందంటే ఎవరు ఇస్తారు? నర్సు వచ్చి అదే ఉంటారు కదా ఎవరు నర్సు ఉంటారు కదా ఎవరు ఆ చర్చిలో ఉంటారు మదర్ చర్చిలో వాళ్ళప్పుడు పాపం ఊళ్ళో పంచేవారు. వాళ్ళు వచ్చిందంటే ఫస్ట్ 2 తీసుకుంటారు. తీసుకుంటే చదువుతా మళ్ళీ ఎప్పుడు వస్తారు వెయిటింగ్. అప్పటికే ఉంటారు. 6 నెలలకో ఒక 4 నెలలకో వస్తారు. వాళ్ళు 2 సార్లు వస్తారు. నెక్స్ట్ వచ్చే వరకు ఆ పత్రాలు అది ఉంటాయి, నా పాకెట్లో ఉంటాయి. అప్పుడు నేను ఏం చేశాడు? ఆయన వాపసు పంపాడు. ఏం చేశాడు? నేను హృదయం వేసి పట్టేస్తాను, స్టక్ చేసాను, లోపల పెట్టేసాను. నువ్వు పని చేయండి. అంతకాలం 12 వయసు ఎక్కడ, 50 వయసు ఎక్కడ, అంతకాలం ఏం చేశాను. ఒక్కొక్కరు తెలిసే, ఒక్కొక్కరు ఎప్పుడు పట్టారో మీకే తెలియాలి. ఆ వాక్యం ఎప్పుడు వచ్చిందో, మీరు ఎప్పుడు పట్టు వాక్యం చదివారో, ఎప్పుడు దాని గురించి ఆశ్చర్యపడ్డారో, ఆనందపడ్డారో, సంతోషపడ్డారో, మీరే అప్పుడు ఎప్పుడు తీర్మానించారో మీకే తెలియాలి. ఆయన పంపారు. మన కొరకు ఏం చేశారు? ప్రభుని ఆయన ఎందుకు పంపారంటే లాస్ట్ చెప్పారు కదా, ఏం చెప్పారు? ఆయనే చీకట్లో ఉన్న వారికి మనం కూడా గుడ్డిలో ఉన్నాం. ఏ గుడ్డి ఉన్నాం? ఆత్మీయమైన గుడ్డితనంలో ఉన్నాం. మనం తెరవపడ్డాం. ఆయన వచ్చి మన ఆత్మీయమైన మనోళ్ళని ఏం చేశారా? చేరించారు. బంధింపబడిన వారిని చెరసాలలో నుండి వెలుపలికి తెచ్చుటకును, చీకటిలో నివసించే వారిని బందీ గృహములో నుండి వెలుపలికి తెచ్చుటకును, యెహోవానగు నేనే నీతి విషయములలో నిన్ను పిలిచి నీ చేయి పట్టుకుని ఉన్నాను. కాపాడి ప్రజల కొరకు నిబంధనగాను అన్ని జనులకు వెలుగుగాను నిన్ను నియమించి ఉన్నాను. ఏమంటారు? ప్రజల కొరకు ఆయన ఏమైందంట? నిబంధన. మన కోసం కొత్త నిబంధన అయినట్టు. నిబంధన ఎవరు స్థాపించే నిబంధన? అప్పుడు వరకు చేయి ఎవరు పట్టుకుంటారంట? దేవుడు పట్టుకోనంటే ఆయన చేయి. అందుకే అంటాడు ఆయన చెరువులో పోయినప్పుడు అంటాడు, దేవా దేవా నన్నెందుకు. అప్పుడు ఇప్పుడు చెప్పబడి చూడండి, చేయి పట్టుకొని ఉన్నాను. ఆయన పట్టుకొని ఉన్నాడు కాబట్టి అంత కార్యం చేయగలిగాడు. నీతో నాతో కూడా ఆయన ఉన్నాడు. నువ్వు నేనే కార్యం చేస్తున్నాము. మన కేకలు ఎక్కడ వినపడుతుంది? మన ఊళ్ళో ఇంటిలో ఇంకు బిడ్డైనా మార్చుకుంటాం, దేవుడు వేడుకుంటాం. దేవా ఇంకును అలాంటి పొరపాటు లేక నీ కుమారులే నా స్వరము వినపడుకుంటా, నా కేకలు వినపడుకుంటా. నీ కుమారులే నేను ఒక దేవుడి బిడ్డగా, వెలుగు సంబంధుడుగా. ఇంకేం చేయాలా? తెలియదు. ఇది కాదు. ఇప్పుడు తెలిసినప్పుడు మార్చుకోవాలి కదా. ఇంకా మన స్వరము మన కేకలు వినపడిందంటే మన క్రైస్తవులు కాదు. ఏమంటారు? అన్నీ మీరు ప్రతి విషయంలో ఏం చేయాలి? ప్రభువును
సంతోషం పెట్టు అన్నట్టు జీవించాడు. నీ మాటలు ఎందును, నీ నడవడిక ఎందును, నీ యొక్క అన్ని ధ్యానం అన్నీ తెచ్చేయాల, అన్నిట్లో ఆయనకి మాదిరిగా. అదే ఇక్కడ చూడదు, మనం చక్కగా చూపించారు కదా. మత్తయి సువార్త 20:27 వచ్చిన కూడా ఇక్కడ విషయాలు చెప్పబడింది. కొత్త నిబంధన చూద్దాం, ఆయన నెరవేరు. మత్తయి 20:27. అలాగే మనిషి కుమారుడు పరిచారము చేయించుకుంటకు రాలేదు కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన ప్రయత్నముగా తన ప్రాణము నిచ్చుటకును వచ్చినని చెప్పాను. ఏమంటా, నేను ఎందుకు వచ్చినాడు ఆయన? ఇక్కడ అక్కడ దేవుడు ఆయన కోసం ప్రవర్తించారు, దేశాలు ప్రవర్తించారు. ఇక్కడ వచ్చి ఆయనే చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? పరిచారము మళ్ళా అలాగే మనిషి కుమారుడు పరిచారము చేయించుకుంటకు రాలేదు కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన ప్రయత్నముగా తన ప్రాణము నిచ్చుటకును వచ్చినని చెప్పాను. ఆయన వచ్చింది ఇంటికి వచ్చినాడప్ప. ఎందుకు ఆ మాట చెప్పాడంటే పైకి వచ్చిన చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? మీరు ఎవరైనా సేవకులు అంటే ఇట్టు ఉండాలని చెప్తున్నాడు. ఆ మాట బయట పని చెప్పండి. మీరు అలా ఉండకూడదు, మీలో అలా ఉండకూడదు, మీలో ఎవడు గొప్పవాడై ఉండకూడదు, వాడు మీ పరిచారకుడై ఉండవలేను. మీలో ఎవరైనా ఎందుకు ఈ మాట చెప్తాను? నేను వచ్చి పరిచారం చేయడానికి వచ్చాను. మీరు కూడా అలాగే చేయాలి. వెళ్ళిన చోటంతా ఈరోజు సేవకులు ఎలా ఉన్నారు లోకంలో, ఈరోజు సంఘం ఎలా ఉన్నారు? ఈ నెలంతా ఒక ఆయన చెప్తున్నాడు. ఎంత బాధ అనిపిస్తుందంటే, మామూలుగా ఆయనకు 9 చర్చలు ఉన్నాయంట, 10 కట్టాలంట. సార్ ఈ నెలంతా డిస్టర్బ్ చేయకపోతే పిల్లలు ట్రీట్మెంట్ ఏమంటే కలెక్షన్ వస్తే 10 చర్చి కట్టేస్తారంట. ఈ నెలలో ఏం చేస్తారంట ఆయన? కలెక్షన్ ఏం కలెక్షన్? ప్రతిరోజు కేంద్ర పార్టీ ఒక్కొక్కరు ఇంటికి పోతాను. 9 చర్చలు ఉంది కదా, 9 చర్చలు 8 మంది ఉంటారు. మినిమం ఒక చర్చలు 50 మంది అంటే 8 మంది అయినారు. 400 మంది 50 మంది ఉన్నారు కదా. అన్ని ఇంటికి పోతా, పోయి ఖాళీ తీసుకొని వచ్చి 10 చర్చి కడతా. ఎంత ప్లాన్ అర్థం చేసుకోండి. అంటే ఈ నెలంతా ఏం చేయడానికి క్రైస్తవుల సేవకులు ఏమనుకుంటున్నారంటే, ఏం పని చేయడానికి? ఆదాయం పని సంపాదించడానికి. ఇది ఒక వ్యాపారం అనుకుంటున్నారు. ప్రభు చెప్తున్నాడు, వాళ్ళతో అందరూ ఇప్పుడు ఆయన పోతాడంటే ఆయనతో పాటు 10 మంది పోతారు. ఎవరి ఆయన్ని ఒకటి చేయండి, అన్ని ప్లే చేయండి, పాడండి. ఆయన ఏం చేస్తే ఉండదు. ఒక ప్రేర్ చేస్తాడు. పోయి ఏం చేస్తాడో ప్రేర్ చేస్తాడు. అంతే ప్రేర్ చేసినాక వచ్చేస్తాడు. సర్వసాధారణంగా వచ్చేసి సర్వసాధారణంగా అడుగుతున్నాడు ఆయన. నా ముందరే ఒక ప్రేర్ పోయి వచ్చినాడు. వచ్చి కూర్చొని నాకు మా వచ్చేలోకి రాదు. చెప్పండి సార్, డాక్టర్ దగ్గర ఉన్నాడు, 1000 రూపాయలు పంపించు. ఇప్పుడు వచ్చినా సరే ఒక ఎన్ని చేసినట్టున్నా ముగ్గురు చేసినట్టు. ముగ్గురు చేసేసి ముగ్గురు అదే చెప్పినాడు. మా వచ్చేలో తెలియదు. అవి ఇంకో డాక్టర్ దగ్గర ముగ్గురు అదే చెప్పినా 3000 వచ్చింది. సరే 3000 వచ్చేది కదా, నా చేతికి గేన కదా. రేపు మళ్ళీ అదే గ్యారంటీ. ఏం మాట్లాడతారు? ఆయన అడిగి తీసుకుంటే ఎవరిని అడిగి తీసుకున్నాడు కూడా, ఎవరి దగ్గర తీసుకున్నాడు? డాక్టర్ దగ్గర వచ్చేదాన్ని డాక్టర్ తీసేయాలా అడిగి తీసుకున్నాడు. 3000 ఇచ్చేసాడు. నాకు ఇది అడుగుతాడు. ఏం మాట్లాడేది ఇప్పుడు? ఏం దిగుంది, ఏం న్యాయం అమ్మాయి ఉన్నారు చాలా మంది. ఇది నెల అంత బిజినెస్ క్రైస్తవులు సత్యం తెలియకుండా ఇలా వ్యాపారం చేసేవాళ్ళు. ప్రభు చెప్తున్నాడు. ప్రభు ఎప్పుడైనా కలిసి చేశాడా? ఎవరిదైనా చాపాడా? ఎవరిని అడిగాడా? ఇచ్చాడు. ఏం చేశాడు ఆయన? తన దగ్గర ఉండి తెచ్చి ఇచ్చాడు. నీ కొరకు నా దగ్గర నీ కొరకు నా కొరకు ఏం చేయకపోయాడు. రాదు దొరికింది ఫస్ట్ నీ కొరకు నా కొరకు ఏం చేయాలా? ట్యాక్స్ కట్టే. ఎంత చూడండి. ఆయన ఉన్నప్పుడు వంటకుండా ట్యాక్స్ కడతారు. ఎవరినప్పుడు ఒక మనిషి ఉంటే ట్యాక్స్ కడతారా? ఆయన ట్యాక్స్ కట్టాడు. అంటే ఆయన శోధించారని ఆయన వచ్చి ఏం అడిగి ఎందుకు అడుగుతారు అన్నమాట. అంటే ఇతను ఎంతనే ఏం చేయాలని తప్పు పట్టాలని ఉద్దేశం ఉంది. తప్పు పట్టాలి. ఏమన్నా దొరుకుతాడా? ఈ అధికారం మనకు అవసరం లేదని అనుకో ఏమైపోతారు? కైతే చెప్పేస్తారు, మీరు ఈ అధికారం వద్దంటారని. కాబట్టి అది చూపించండి అంటారు. ఏముంది ఎంత తెలియదు. ఆయన మగలనే కదా, ఏమంటే చూపించండి.
ఎవరిది ఆయనకి ఏంటంట ఒక మాట దేవుడికి ఆయన పట్టాలని వచ్చింది ఈయన మగాలనే కానీ వాళ్ళకి తెలియదు కదా. అదిదా ఇక్కడ చూసినప్పుడు యేసు ప్రభు ఎంత గొప్పవాడని ఉందంటే ఎంత గొప్పవాడైనా ఆయన పరిచారం చేయడానికి వచ్చాడు. ఈరోజు సేవకులు అలాగే పరిచారం చేయగా చేపించుకుంటున్నారు. ఏం చేస్తున్నారు దగ్గర చేపించుకుంటున్నారు. ఆయన వచ్చి ట్రీట్మెంట్ చేసేటప్పుడు కాలు పట్టే కాలం వస్తుంది. ఏమి అందరూ కాదా మళ్ళీ చెప్పలేకపోతున్నారు కదా. ఆ మాదిరి వస్తారు ఆయన చేయడానికి. అన్ని ఇప్పటి ఒకరు ఆయనకి అడిగి తుడిచేది ఒకరు. ఏం జరుగుతుందంటే అనుకునేది మా ప్రభు ఎందుకు గొప్పవాడయ్యా కాలు కడిగి చూపించాడు కదా. ఈరోజు యుఎస్లో కడిగించుకుంటున్నాడు. చూడండి ఇక్కడ ఆయన ఎవరైనా ఆయన ఒక పరిచారకుడు, పరిచారము చేయించడానికి వచ్చారు. అలాగే ఏం చెప్తున్నాడు తన అనుసరికి ఏం చెప్తున్నాడు మీరును ఏమంటున్నాడో అర్థమండి. మీలో అలాగ ఉండకూడదు. మీలో ఎవడు గొప్పవాడై ఉండకూడను వాడు మీ పరిచారకుడై ఉండవలను. మీలో ఎవడు ముఖ్యుడై ఉండకూడను వాడు మీ దాసుడై ఉండవలను. అదిదా మనం ప్రభు కొరకు చేయడానికి ముందు రావాలి. ఎవరో చేస్తారు కదా. అదే అందుకే ఎప్పుడు ఈ వాక్యం నాకు గుర్తూనే ఉంటుంది. ఈ ముందు చేయకూడదు. చెయ్యి మన వల్ల అయిన మనమే చేయాలి. మనం చేసి ఎవరికి ఇష్టము? మా గురువుకి ఇష్టము. ఎవరికి ఇష్టం ఈ పని? ఏమంటున్నాడు ఆయన దాని శిష్యులు ఏమంటున్నారు? మీరు ఎవరు గొప్పవాడై ఉండకూడను వాడు మీ పరిచారకుడై ఉండవలను. ఏం చేయాలన్నాడు? పరిచారకుడు. అప్పుడు ఈ పని చేయమన్నాడా చేయవద్దన్నాడా? పని చేయాలా. పని చేయడానికి వాక్యం కొడతానే ఉండేది. మీలో ఎవడు ముఖ్యుడై ఉండకూడను వాడు మీ దాసుడై ఉండవలను. చూడండి పని చేయాలి. ఏ పని అయినా చేయాలి. ఆయన కొరకు ఆయన నామ నిమిత్తం మీరు ఏది చేసి దాన్ని ఆశీర్వాదం. ఏ పని ఒక పని. అదే చాలా మంది తక్కువ అనుకుంటారు. ఊడి చేసేది బాగా ఏమి అది దేవుని సంఘము సహవాసం అనే ఉద్దేశం మీకు ఎవరి కొరకు చేయాలా? ఆయన కొరకు చేసినట్టు ఎవరు చూడకూడదు. అదిదే ఇక్కడ చెప్పబడేది. ఎప్పుడు నన్ను కొడతానంటుంది. నువ్వెందుకు ఎవరితో చేయించుకోవచ్చు చేయాలంటున్నాను. నువ్వెందుకు చేయాలి? నీకేమి తక్కువ ఉందా? చేయలేవా? బలం లేదా? పరిగెత్తు. ఓ నువ్వు కష్టపడు, నువ్వు సంపాదించు. అప్పుడే నీకు అది ఎవరికి మహిమ? దేవుడికి మహిమ. అది నా దేవుడు నా రక్షకుడు. ఆయన ప్రియుడు అంటే ఇప్పుడు ఆయన శిష్యులు ఎంత కట్టించే ఆయన శిష్యుడు. నేను కూడా ఆయన శిష్యుడుగా వచ్చే కదా ఆయన ప్రియుడు అవుతాను. డైరెక్ట్గా ప్రియుడు అయిపోతానా? పరిచయం చేయాలి ఫస్ట్, తర్వాత ఆయన శిష్యుడు అయిపోతాడు. అప్పుడు ఆయన స్నేహితుడిని తీసుకుంటాడు. పరిచయం చేయకుండా స్నేహితుడు అవ్వలేదు అవుతాడు. ఫస్ట్ శిష్యులు ఏమైనారు? ఫస్ట్ శిష్యులు అయినారు. తర్వాత ఏమైనా లాస్ట్ మళ్ళా ఇంక మీద మీరు నా శిష్యులు కాదు. ఎవరు అన్నారు? అదే శిష్యులు చూసి ఈయనే నా తండ్రియు నా చెల్లియు నా సహోదరుడు అన్నారు. ఎవరు అన్నారు? అదే శిష్యులు చూసి అంటారు. మూడు భాగాలు మారినటువంటి శిష్యులకు వచ్చారు, స్నేహితులు అయినారు. తర్వాత నా తల్లి ఎంత పాపం. తల్లి అంటే ఎంత అన్యోన్యత. తల్లి పెట్టే ఒక బంధం ఎంత దానికి మించింది దేవుడే. తర్వాత అదే ఆలోచి పెట్టేసారు. ప్రభు అంటే ఎంత గొప్పవాళ్ళు. అలాగే వాళ్ళు ఏం చేశారు? సేవని చేశారు. ఇక్కడ ఈరోజు చేయడానికి 8 మంది అడుక్కోవాలి. ఏమన్నా చేయాలి? ఫోన్ చేసుకురా. ఉద్దేశం పుట్టాలా. దేవుడి పని అని చేయాలి. ఎవరి పని? మనిషి పని కాదు, మానవ కోరు కాదు. మీరు చేసే దేవుడి కోరు. ఒకరికి ఏంటి అందుకంటే అన్ని కూడా మీరు ఉపచరించి మరొకండి. అది నీవు ఇవ్వండి. ఎందుకంటే దేవుడికి ఇచ్చినట్టు అంటారు. ఆయన నాకు ఇచ్చినారంటున్నారు. రోగులకి ఇవ్వండి. ఏం చెప్తున్నారు? అనాథకి ఇవ్వండి, దిక్కు లేని వారికి ఇవ్వండి, కాలు లేని వారికి ఇవ్వండి, చెయ్యి లేని వారికి ఇవ్వండి. ఎవరికి ఇచ్చినట్టు? ఎందుకు నాకు ఇచ్చినట్టు అంటారు? అందరూ ఆయన సృష్టి ఆ భావంతో అంటారు. అది మనం గుర్తుపెట్టుకోవాలి. మన వల్ల కలిగింది మన పక్కన ఎవరున్నా అయ్యో వాడు ఏ జాతి మతం చూడండి ఇచ్చే అది దేవుడికి చూస్తున్నాడు. మన ప్రభు చూస్తున్నాడు. మీరు ప్రభువుకి ప్రియులు అవుతారు. అది తక్కువ. అందుకంటే వాడు శిష్యులకి మీరు పరిచయం చేయాలా. ఎవరికైనా గొప్పవాడిని ఆశ ఉందంటే ఫస్ట్ పరిచయం సేవ చేయి. అంటే అన్ని పని చేయి. నీ దగ్గర ఏదైనా దేవుడితో చేపించుకోవచ్చు. నీ పని నా పని. దేవుడా నా పని వరకు నేను ఉన్నవరకు నేను నాకు బలం ఇవ్వు. అందుకే దావీదు చూసినప్పుడు అర్థంలో నేను కాపుడైనా కూడా నన్ను ఏం చేయవద్దు, నన్ను విడవద్దు, నేను
పడిపోయినట్టు నన్ను చాలా జాగ్రత్తగా కాపాడు. నేను జీవితం ఎంత బాగా ఆడుతాడు ఆయన. అయితే గొప్పది. ఇక్కడ చూసినప్పుడు ఆయన ఒక పరిచారకుడు. తర్వాత ఆయన ఒక యాజకుడు. ఆయన ఎవరైనా యాజకుడు, నిరంతరమైన యాజకుడు. ఇప్పుడు మోషే ఉన్నారు, అది కొంతకాలం ఉన్నారు, ఇచ్చారు గ్రంథము. ఆయన చనిపోయినారు, ఆయన ఏమైపోయినారు. మళ్ళీ అబ్రోన్ ఉన్నారు, అబ్రోన్ తర్వాత వాళ్ళ కుమారులు ఏమయ్యారు, మళ్ళీ ఏమొచ్చారు. మారి అయితే అటువంటి ప్రధాన యాజకుడు కాదు. ఈయన ఎప్పుడు నిరంతరమైన ప్రధాని. ఎందుకంటే ఈయన ఏం లేదు, మరణాన్ని గెలిచాడు. మరణాన్ని గెలిచి లేచినాడు కాబట్టి ఆయన నిరంతర యాజకుడు. చూడండి, కీర్తన 114 6 పాయింట్ ఇది. ఆయన ప్రధాన యాజకుడు. మెల్కీసెదెకు క్రమము చొప్పున నీవు నిరంతరము యాజకుడివై ఉండువని యెహోవా ప్రమాణము చేసి ఉన్నాడు. ఏమంట? ఆయన మాట తప్పనివాడు. ఏమంట? యెహోవా ఎవరి గురించి ప్రమాణం చేసేసారా? యేసు ప్రభు గురించి ప్రమాణం చేశారు. ఏమని? నువ్వు నిరంతరమైన యాజకుడివై ఉంటావు. యెహోవా ప్రమాణం చేసినందుకు ఏముందా? మాట ఎత్తని చాలు. ప్రమాణం అంటే ఇంకా అప్పీల్ అంత శాశ్వతమైనది. అట్లాగే ఏప్రిల్ 4, 14, 15 కూడా చూడొచ్చు. ఏప్రిల్ 4వ అధ్యాయము 14, 15 చూడొచ్చు. ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అనే గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు. కనుక మనము ఒప్పుకున్న దానిని గట్టిగా చేపట్టుదాము. మన ప్రధాన యాజకుడు మన బలహీనతలు యందు మనతో సహనభావము లేనివాడు కాదు, కానీ సమర్థ విషయములలో మనల్ని శోధింపబడినను ఆయన తప్పు లేనివాడుగా ఉండేను. మన వల్ల శోధింపబడినను ఆయన ఏమి పాపం లేనివాడు కనుక మనం కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యంతో కృపాసనములకు చేరుతాము. అక్కడ మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందిన వాడై మెల్కీసెదెకు యొక్క క్రమములో చేరిన ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన వారి అందరికీ నిత్య రక్షణకు కారకుడాయను. ఆయన ఏమి సిద్ధి పొందిన వాడై మెల్కీసెదెకు యొక్క క్రమములో చేరిన ప్రధాన యాజకుడని. చూడండి, ప్రధాన యాజకుడు ఎవరు? ఆయన పైన ఎవరు లేరు, ఎవరు లేదు. ఆయన ప్రధాన యాజకుడు. మిగతా యాజకులు ఉన్నారు. ఎవరు యాజకులు ఉంటారు? మనమంతా దేనికి పిలిచారు? రాజులైన సమూహము. ఒకటి ఇద్దరు కాదు, 1,44,000 మంది. ఇంకా గ్రూప్ ఉన్నాయి, వాళ్ళు ఎంత సంఖ్య వాళ్ళు వేరు వస్తారు. గొప్ప ఇది కూడా అలా చెప్పారు. చూసారు, ఆయన ఎవరైనా మనకి నిరంతరమైన యాజకుడు. 7వ దేవుడు ఆయన ఒక అధిపతి. ఎవరైనా అధిపతి ప్లస్ రాజా, రెండు ఆయన. మనకు రాజు ఆయనే, మనకు అధిపతి ఆయనే. రాజు దగ్గర అధిపతి ఉంటారు కదా. నేనట్టు కాదు, ఈ యాజకుడు ప్రధాన యాజకుడు, అధిపతి, రాజా, కింగ్. ఎంత పని ఉంటున్నాడు, ఎన్నైనా చేయగల కెపాసిటీ ఉండే గొప్ప వ్యక్తి. ఆయన గురించి తండ్రికి పరిపూర్ణ చేసింది కదా. చూడండి, యెషయా 41:25 అక్కడ వచ్చేస్తుంది రెండు. అధిపతి, రాజ్యం ఉంటాడు ఆయన. యెషయా 41:25. ఉత్తర దిక్కు నుండి నేను ఒకటి రేపుచున్నాను, నా నామమున ప్రార్థించువాడు ఒకడు సూర్యోదయ దిక్కు నుండి వచ్చుచున్నాడు. ఒకడు బురద కొట్టుకున్నట్లు కుమ్మరి మన్ను ఎక్కడో పోయినా 41:25 ఉంది అక్కడే. ఆయన రాజులైన అధిపతిగా ఉంటాడు. 25 ఉందా? 41:25 ఉందా? కింద ఉందా? చూడప్ప. సైన్యాధిపతులను
కూడా నలుగురు అది కాదు. సరే ఇప్పుడు ఇర్మియా 23:5 బాగా చూస్తాను. ఇర్మియా 23:5 యెహోవా ఇలా ఆజ్ఞాపించుచున్నాడు, అది చిగురు 23:5 రాబోయే దినములలో నేను దావీదునకు నీతి చిగురును పుట్టించెదను. అతడు రాజై పరిపాలన చేయును. అతడు వివేకముగా నడుచుకొనుచు కార్యము జరిగించును. భూమి మీద నీతి న్యాయములను జరిగించును. అతని దినములలో యూదా రక్షణ నందును ఇశ్రాయేలు నిర్భయముగా నివసించును. యెహోవా మనకు నీతి అని అతనికి పేరు పెట్టును. ఇక్కడ చూడు 42లో 7వ వచనం అక్కడ ఉడంబడిక జాతి నాకు వచ్చింది గాలి వచ్చింది. ఇక్కడ కూడా ఉంది. ఒక అధిపతి కూడా ఉంది. ఆయన అధిపతిగా ఉంటాడు. ఓకే, ఇక్కడ ఏమొచ్చింది? 23:5లో 20లో చెప్పండి. యెహోవా ఇలా ఆజ్ఞాపించుచున్నాడు, రాబోయే దినములలో నేను దావీదునకు నీతి చిగురును పుట్టించెదను. అతడు రాజై పరిపాలన చేయును. అతడు వివేకముగా నడుచుకొనుచు. రాజై ఏం చేస్తారు? ఆయన రాజు, మన రాజు. మా రాజు ఏం చేయకపోతాడు? ఆయన పరిపాలన చేయకపోతాడు. ఎప్పుడు పరిపాలన జరుగుతుంది? 1000 years రూలింగ్ లో ఆయనే. ఆ 1000 years మొత్తం తర్వాత కూడా దేవుడు ఇంకా అది మనకు ఉపయోగపరిచిన ఆయన 1000 ఏళ్ళు ఏం చేస్తాడు? రాజ్య పరిపాలన. రారాజుగా ప్రధాన యాజకుడుగా అధిపతిగా ఆయనే తెలిసి ఆయనతో పాటు ఆయన సంఘం ప్రియ సంఘం ఉంటుంది. అదే ఇక్కడ కార్యము 5:30 అక్కడ ఉంది అధిపతి 55:4 ఉందా? అది అరెంజ్ తెలుసు తమ్ముడు చెప్పినాడు. 55:4 అదే ఇదిగో జనములకు సాక్షిగా అతని నియమించి తిని, జనములకు రాజుగాను అధిపతిగాను అతని నియమించి తిని. అతను ఎవరెవరు ఏ పని ఉంది ఆయనకి? జనములకు ఇదిగో జనములకు సాక్షిగా అతని నియమించి తిని, జనములకు రాజుగాను అధిపతిగాను అతన్ని నియమించి తిని. ఆయన అధిపతి రాజుగా ఏం చేశాడు? దేవుడుగా అధిపతిగా నియమించాడు. దేవుడే నియమించాడు. అన్ని పనులు చేస్తారు. అన్ని పనులు చేయడమైనా శక్తిమంతుడు, సమర్థుడు, పరిపూర్ణుడు, పరిశుద్ధుడు, అన్ని చేయడానికైనా ఏమే సమస్త విధమైన జ్ఞాన దేశం కలిగిన వ్యక్తి, సమస్తం కలిగింది. చూడండి, అంత గొప్ప 5 అపోస్తల కార్యం 5:31 ఇంకొక 2 పాయింట్లు ఇచ్చేసామా? 5:31 ఇది కూడా అది చేస్తాను. ఇశ్రాయేలుకు మారు మనస్సును పాప క్షమాపణను దయచేయుటకై దేవుడు ఆయనను అధిపతినిగాను రక్షకునిగాను తన దక్షిణ హస్త బలము చేత హెచ్చించి ఉన్నాడు. దేవుడు అతను ఏం చేయాలని? ఇజ్రాయేలు ఏం చేయబడాలని? ఎప్పుడు ఈ అపోస్తల పౌరులకు నిజంగానే తన జనాంగం అంటే ఏమంటే చాలా ప్రేమ. అందుకంటే ఒక చోట్ల నా జన్మ నిమిత్తం నేనేం పైన పర్వాలా, నేను చెప్పించబడినా పర్వాలా, నేను చనిపోయినా పర్వాలా, నా జన్మం చేయబడాలా. అదే ఆయన గురి ఎంతసేపు అయినా అయ్యో ఇంత గొప్ప భక్తి వైరాగ్యానికి వ్యక్తి ఇంత అన్యాయంగా పోయినారని కాదండి.
అందుకే ఆయనకి ఆయన ప్రయోగపడుతుంది ఏం చెప్పినాడు ఇక్కడ తన ఇజ్రాయేలుకి ఏమంటారు ఆయన చదవండి. ఇశ్రాయేలులకు ఆ, మారు మనస్సును ఎవరికి పడితే మారు మనసు వచ్చిచ్చేది ఆయన వాళ్ళకి అది ఆయన రాను ఆ వాక్యం ఉంది ఇంతగా గడికి రాశాడు ఆయన. పాప క్షమాపణను పాప క్షమాపణను దయచేయుటకై దేవుడు ఆయనను అధిపతిగాను రక్షకునిగాను తన దక్షిణ హస్త బలము చేత హెచ్చించి ఉన్నాడు. అందుకే ఆయన హెచ్చించింది ఆయనకి ఎప్పుడు తన జనం అంటే రాను అదే రాసింది ఎవరు ఆయనే కదా. అప్పస్తుల కాదు ఆయన 31 ఓకే. ఆ తర్వాత ఆయన ఏమో ఒక మంచి కాపురి ఏంటి 8 పాయింట్ 7 చూసాం 8 ఏమి ఆయన ఒక మంచి కాపురి. చూడండి ఎజెకియలు గ్రంథం రాశారు 34:11. ఎజెకియలు గ్రంథము 34 అధ్యాయము 11 వచనం ఉంది 17 వచనం ఉంది. యెహోవా సెలవిచ్చినదేమనగా ఇదిగో నేనే నా గొర్రెలను వెతకి వాటిని కనుగొందును. నా మంద మీ విషయమై దేవుడైన యెహోవానకు నేను సెలవిచ్చినదేమనగా గొర్రెకును మధ్యను గొర్రెలకును పొట్టేళ్లకును మధ్యను గొర్రెలకును మేకపోతులకును మధ్యను భేదము కనుగొని నేను తీర్పు తీర్చదను. ఇక్కడ ఏమంటున్నాడు ఇదంతా ఎవరి గురించిందంట ఇదంతా ప్రభుకి అటే మధ్య చూడండి అక్కడే చెప్తున్నా దాని గురించి యోగాను 10:10 ఉంది కదా 10:11 నేనే గొర్రెలకు అలాగే ఆ వచ్చి మాట పెట్టుకుని అక్కడ పెట్టుకోండి యోగాను 10:11 వచ్చింది. నేను గొర్రెలకు మంచి కాపరిని మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. నేను గొర్రెలకు మంచి కాపరి. ఇప్పుడు దేవుడు నీటట్లు ఏం చెప్పేశారు వాళ్ళు ఏమన్నా అపోస్తలులు ఏమైనా చేసినట్టు మీరేం చేయవద్దు నా కుమారుని మాట ఏం చేయలేదు అంతే. ఇప్పుడు నేను అన్ని సమస్తం ఏం చేశాను సమస్త అధికారులు ఏమి పెట్టేశారు దేవుడు ఆ కాలంలో వాళ్ళని దూతల మూలంగా పెట్టి చూశారు ప్రధాన దూత ఈయన ఉన్నాడు. తర్వాత మనిషి కుమారుడికి వచ్చినప్పుడు ఈయన కాబట్టి కానీ పని అని చెప్పేస్తుంది. అట్లా ప్రధాన దూతగా ఉండి చేసేది దేవుడే. ఆ యేసు మోసేకు వచ్చి దర్శనంలో కనపడేది మాట్లాడేది ఎవరదా అంత యేసు ప్రభువే దూత. అప్పుడు ఏమి ఉంటాడు ఆయన ఒక ప్రధాన దూతగా ఉన్నాడు. ఒక పేరు ఒక ఏమి లోగాసం ఉంటాడు ఆయన వాక్కుగా ఉన్నాడు. అది తెలియదు ఎవరికి వచ్చి ఎవరితో సంభాషణ దేవుడితో ఆదా మొదలుకొని అందరితో ఎవరు సంభాషణ అంతా చేసి గురించి అయితే అన్ని ఎవరి పేరు రాశారు ఇక్కడ దేవుడు. ఎందుకంటే దేవుడు దూత అంటే ఆయన పవర్ కాబట్టి ఆయన కింద అలా రాశారు. ఎప్పుడైతే సపరేట్గా మనసు కుమారుడికి పంపారో అప్పుడు ఇతనే అన్ని వచ్చినారు అన్ని సమస్తం ఏం చేశారు తిరిగి లేచిన తర్వాత అన్ని అధికారాన్ని అన్ని ఇచ్చేసారు. అప్పుడు ఎప్పుడు చూసినప్పుడు నేనే గొర్రెలకు మంచి కాపురి. గొర్రెలకు వేరుపరచడానికి ఎవరు అధికారం చేశారు తండ్రి అతనికి పరిపాలించే అధికారము తీర్పు చేసే అధికారము వివాదించే అధికారము. ఇప్పుడు ఎందుకు మనం మధ్య 11-27 చదువుతాం కదా ఎవరు తండ్రిని ఎవరికి బయలుపరిచి ఉద్దేశించునో వాళ్ళను కాక ఎవరు బయలుపరిచారా ఏ శత్రువుకి బయలుపరిచే ఆర్థికంగా ఎవరికి చేశాను నీ ఇష్టం. నేనేమో అందరినీ పిలిచాను విశ్వాసాన్ని చేశాను నువ్వు సెలెక్ట్ చేసుకుంటే నీ ఇష్టం ఎవరు కావాలని సెలెక్ట్ చేసుకో అధికారం ఎవరికి చేశాను. చదవండి 11:27 ఉంది కదా మధ్య 11:27 మీకు మార్పు వస్తారు ఏమైనా సమస్తము నా తండ్రి చేత నాకు అప్పగింపబడి ఉన్నది. ఏమంట సమస్తము సమస్తమును నా తండ్రి చేత నాకు అప్పగింపబడి ఉన్నది. తండ్రి కాక ఎవరిని కుమారుని ఎరుగడు కుమారుడు కాకను కుమారుడు ఎవరికి ఆయన బయలుపరచని ఉద్దేశించునో వాడు కాకను మరి ఎవరు తండ్రిని ఎరుగడు. ఈ అధికారం తండ్రి ఆయనకి ఇచ్చేసాడు. నీ ఇష్టం నీ ఒక పవిత్ర సంఘముగా ఎవరు రావాలని నువ్వే చేయి. నువ్వు ఎన్నుకో నువ్వు సెలెక్ట్ చేసుకో నువ్వు పిలుచుకో. నేను దానికి ఫుల్ పర్మిషన్ తండ్రి ఆయనకి అది చెప్పారు. నేను తండ్రి వల్ల ఏం చేశాను అధికారం నేను అదే చెప్పారు ఫస్ట్ నేను తండ్రి వల్ల అధికారం పొంది ఉన్నాను అన్నిటి అధికారం చేశాడు.
ఏమంటే ఆయన మొదట లోకాసులో ఉన్నప్పుడు ఏమాత్రం పొరపాటు లేక చేశాడు ఆయన. తర్వాత మనిషి కుమారుడు వచ్చినప్పుడు కూడా ఏం చేయలేదు, ఏమాత్రం పొరపాటు లేక చేసేసినాడు. ఇప్పుడు తిరిగి లేచినాడు. ఇంకా ఆయన ఎలా నమ్మకం ఉంటుంది? రెండు ఇది ఉందండి, ఒక జన్మం ఉంది. రెండు జన్మంలో ఎలా ఉన్నాడు ఆయన? పరిపూర్ణంగా ఉన్నాడు, పరిపూర్ణంగా జీవించాడు. ఇప్పుడు మూడవది ఆయన చూడడానికి ఆలోచిస్తారా? నీకంటే ఎవరు లేరు, ఇంకా సమస్య తండ్రి ఆయనకి ఇచ్చేశారు, ఫుల్ పర్మిషన్ ఇచ్చేశారు. నువ్వు లోకాసుగా బాగా జీవించావు, చేసావు. నువ్వు మనిషి కుమారుడు యేసు ప్రభుగా బాగా జీవించి బాగా చేసావు, నీకు కంప్లీట్ చేసావు. ఇంకా నువ్వు మూడో ఏది ఇచ్చినప్పుడు నీకు పర్ఫెక్ట్ ఇస్తుంది. అదే చూడవచ్చు. అందుకంటాడు ఆయన ఏమంట, నా తండ్రి చేత నేను చదవండి సమస్తము నా తండ్రి చేత నాకు అప్పగింపబడింది. సమస్తము అప్పగించేశాడు ఆయన చేతికి. నువ్వే ఎలా అన్నాడు ఐగుప్తులో యోసేపుకి అప్పగించాడో ఫరో ఏం చేశాడు? సింహాసనం తప్ప ఏం తప్ప, సింహాసనం తప్ప సమస్తం నీ చేయి, నీవు అనుమతి లేకుండా ఎవరు కూడా ఏం చేయకూడదంట. ఏమంటే ఎలాంటి గవర్నమెంట్ ఇచ్చేది? ఒక ఇంట్లో ఉన్నాము, ఇంట్లో మనం అంటే ఎంత చేయి కాకుండా గమనించకూడదు, చేయి లేక నీ అనుమతి లేకుండా ఎవరు అంటే ఎంత గొప్ప పవర్ ఏమిచ్చారు. అది అలాంటి ఇక్కడ దేవుడు ఆయన పరిపూర్ణంగా అన్ని ప్రభుకు అప్పగించారు. సింహాసనం ఆయన మహిమలో ఉన్న తండ్రి, ఆయన మహిమ వేరు. ఇది తర్వాత కుమారుడు నువ్వు చేయి, నువ్వేం చేసినా అది ఎలా ఉంటుంది? అది మంచిది ఉంటుంది, అది సత్యం ఉంటుంది, అది నీతి ఉంటుంది, అది న్యాయం ఉంటుంది. దాంట్లో ఒక మహిమ నాకు ఉంటుంది అని దేవుడికి తెలుసు. కాబట్టి ఇప్పుడు ఆయనే చెప్పారు, మీరు కూడా నా వారి నన్ను అనుసరించి అప్పుడు మనం చేసే ప్రతి విషయంలో దేవుడికి ఉండాలా, నీతి ఉండాలా, న్యాయం ఉండాలా, మహిమ ఉండాలా. దేవుడికి మహిమ చెందుతుందా? మన ఆరాధన, మన పాట, మన శుద్ధి, మన జీవితము, మన ఆహారము, మన అలంకరణ అన్నీ దేవుడికి మహిమ ఉంటుందా? మహిమ ఉండండి చేయాలంటే అడగాల ప్రతిదినం, దేవా నా జీవితం అంతా కూడా నీకు మహిమగా ఉన్నట్టు ప్రతిదినం కూడా మహిమగా నేను నా ద్వారా ఏం చేయబడాల, మహిమ చెందినట్టు దయచేసి. నేను పాడిన నిజంగా నేను ఎప్పుడో 5 గంటలకు మీరు 4 గంటలు వేసి పాడిన మహిమగా ఉంటుంది. అప్పుడు ఆయన ఇష్టపడతారు. అయితే ఇక్కడ చూసినప్పుడు ఆయన ఎవరైనా ఒక మంచి కాపరి ఆయన. తర్వాత ఆయన ఎవరైనా మనకేమవుతాడు? వరుడు. మన ఎవరైనా ఆయన సంఘానికి ఒక ఎవరైనా మన వాళ్ళ ఏమంటారు తెలుగులో? పెళ్లి కుమారుడు. వరుడు పెళ్లి కుమారుడు ఆయన. సంఘానికి ఏమవుతాడు ఆయన? ఎందుకంటే సంఘాన్ని ఎవరు సెలెక్ట్ చేసుకున్నారు? ఇప్పుడు చూసాం కదా, తండ్రి ఆయనకి ఇచ్చినారు అధికారం. అందువల్ల ఎవరికి తండ్రిని బయలుపరచు ఉద్దేశించిన వాళ్ళు కాక మన ఎవరు? అప్పుడు తండ్రిని ఎరగడానికి మనం ఇచ్చేది మన మీద ఏముంది? ఆయనకి ప్రేమ ఉంది. సంఘముగా ఏర్పరచుకున్నారు. మన ఆయనకి మనకి ఇష్టము. మనం అంటే ఆయన ఒక మధురాలు ఏమంటారు? పెళ్లి కుమార్తె. చూడండి 45:7 గ్రంథము 45 అధ్యాయము 7 నుండి 11 వరకు. నీవు నీతిని ప్రేమించి భక్తియుక్తతో ద్వేషించుచున్నావు. కావున దేవుడు నీ దేవుడే చెలికల కంటే పెంచగునట్లుగా నిన్ను ఆనంద తైలముతో అభిషేకించి ఉన్నాడు. నీ వస్త్రములెల్లా గోపరస వాసనే, అగరు వాసనే, లవంగి పట్ట వాసనే. దంతముతో కట్టిన నగరులలో తంతి వాద్యములు నిన్ను సంతోషపెట్టుచున్నవి. నీ దైనందిన స్త్రీలలో రాజుల కుమార్తెలున్నారు. రాణి ఓఫీరు అపరంజితో అలంకరించుకుని నీ కుడిపార్శ్వమున నిల్చుచున్నది. కుమారి ఆలోచించుము, ఆలోచించి చెయ్యకుము. నీ స్వజనమును, నీ తండ్రి ఇంటిని మరువుము. ఈ రాజు నీ ప్రభువు, అతను నీ సౌందర్యమును కోరినవాడు, అతనికి నమస్కరించు.
సౌందర్యమును కోరినవాడు. ఏమంట? నీ రాజు నీ ప్రభువు నీ ప్రభువు అతడు అతడు నీ సౌందర్యమును కోరినవాడు. చూసారా? మన సౌందర్యాన్ని ఎవరు కోరుకుంటారు? ఎంత పాపం. అతడికి నమస్కరించి ఇప్పుడు మన ఎక్కడికి పోయాను, వాళ్ళు పిల్లవాడు పెద్ద కొడుకు రమ్మన్నారు, ఇంకొకరు పోయినాడు. మా పిల్లవాడు అక్కడ ఆడుకుంటున్నాడు, గోళీ ఆడుకుంటున్నాడు. నేను అనుకున్నాను పిల్లవాడు అంటే ఎట్లుంటాడు ఏంటంటాను. ఆయన వచ్చాడు బాగా మరి ఎవరు చాలా బాగా చదువుకున్నాడు. ఈ పిల్లవాడు ఇంకొక పిల్లలు కొడుకున్నాడు, ఈ పిల్లవాడు ఏమంటే బీటెక్ అంటే ఆయన ఉంటే అయిపోయింది, ఊరుకున్నాడు గోళీ ఆడు. ఏమంటే బాగా ఇంకా ఆయన అబ్బాయికి పిల్లలు పోలేదు. ఏమంట? పెద్దవాడైనా కూడా ఏం పోలేదు, పిల్ల ఆడుకోలేదు. ఇప్పుడు మనం కూడా ఇక్కడ ఏమంటున్నాడు? నీ స్వజనమును కుమారి, నీ స్వజనమును నీ తండ్రి ఏంటినా ఏం చేయాలా? ఈ రోజు మనం కూడా ఈ లోకరీతి అయిన కొన్ని శుభవాలు ఉంటాయి, లోకరీతి కొన్ని బుద్ధులు ఉంటాయి, లోకరీతి కొన్ని మాటలు ఉంటాయి, లోకరీతి కొన్ని సాయంకాలం ఉంటాయి. ఇప్పటికీ కొన్ని టైం చూసేది ఏమంటే మన బ్రదర్ ఆయన మాట్లాడినప్పుడు లైవ్లో వస్తున్నాడు ఆ మీటింగ్. ఏం బ్రదర్ రాలేదంటే నా టైం బాగలేదు. మన ఎవరు, మన టైం ఎవరు ఉంది, మన రోజు ఎవరు ఉంది, మన ఏ స్థితిలో ఏం చేయబడ్డాము, మన తర్వాత రాసి మార్చి రాయకూడదు. ఎప్పుడైతే ఏ స్థితిని విశ్వసిస్తారో మీరు తర్వాత ఏమైపోయింది, మారిపోయింది. మీరు ఎక్కడ ఎత్తుకోండి, ఏం చేస్తున్నారు అంటారు. నేను మరి బయటకు తెలుసు ఈ పని చేయదు జాతకం. మా అమ్మ ఎత్తు ఏంటో చూసింది, ఎత్తు మరి ఇది పని చేయదమ్మా. అతని తర్వాత రోజు ప్రభు మార్చి రాస్తారు. అంతే సత్యం. రోజు మన కొరకు కృప, దయ, ఒక ఆశీర్వాదం వస్తుంటుంది. మీరు సిద్ధంగా ఉంటే మీకు ఆశీర్వాదం పొందుకుంటారు, లేకపోతే లేకపోతే అది కోడ్ మ్యాచ్ అనమాట. అది ఒక మ్యాచ్. నా పిల్లలకు ఏం చేస్తే చూడు, నాకు నా పని నా ప్రేమగా ఏమన్నా నాకు మహిమగా ఉంటే వాళ్ళకి ఇచ్చేయాలి. వస్తుంది, వచ్చి వచ్చి పోతా ఉంటుంది రోజు. అలాగే ఇక్కడ చూసినప్పుడు స్వజనమును తండ్రి ఇంటిని మరువుము. ఇంకా మన లోకరీతైన అలవాట్లు, లోకరీతైన సాంగ్యాలు, లోకరీతమైన మాటలు, లోకరీతైన అన్ని విషయం ఉంటే ఏం చేయలేసినట్టు మనం దేవుడి ప్రియంగా అవును కదా. ఇప్పుడు ఆ అబ్బాయి అంత చదువుకున్నాడు, వాడు పిలుచుకోరమ్మంటే అన్నని ఉద్దేశాలు పిలుచుకోరంటే అర్థమే కాదు నాకు. పిల్లవాడు అన్నాడు, వాడైపోతాడు మా పని అనుకున్నాను. మళ్ళీ ఆయన రిపోర్ట్ ఇచ్చిన పిల్లవాడు అవును అన్నాడు. అప్పుడు షాక్ అయినాడు. ఇంకా మా అబ్బాయికి పిల్ల చేతులు పోలేదు. అంతే ఈ రోజు మనం కూడా చాలా మంది లోకరీతైన అలవాట్లు ఎంత ఉంటుంది, 90 ఉంటాయి, 99 కూడా ఉంటారు. ఒక్కటి విషయం ఏముంటుంది, అది ఏమవుతుంది తండ్రికి మైగ్రేట్ చేసి పరిపూర్ణత కావాలి. అప్పుడు మనం ప్రే చేయాలా, దాని కొరకు ఎదురు చూసి దాన్ని కరెక్ట్గా చేయాలా. దేవా నేను లోకరీతిగా వెళ్ళకుండా కాపాడు. లోకరీతిగా ఏ ఒక్కటి చేయకుండా, మాట్లాడకుండా, చూడకుండా, తినకుండా ఏ విషయంలోనూ నీకు నేను నా ప్రియురాలు, నీ కుమారుని ప్రియురాలుగా నేను జీవిస్తాను. అప్పుడే కదా అది దాన్ని ఇక్కడ చూసినప్పుడు ఎంత చక్కగా చూడండి. ఆయన ఎవరు? ఆయన ఒక పెళ్లి కుమారుడు, మన ఒక నాదుడు. ఏమంటారు? నాదుడైన, ప్రాణం నాదుడైన, ప్రేమించే నాదుడైన, మన ప్రియుడైన చూడండి. తర్వాత ఎక్కడ చెప్పారు న్యూ టెస్టమెంట్లో ఆయన పెళ్లి కుమారుడు అది ఉంది కదా. పెళ్లి కుమార్తె పెళ్లి కుమారుడు చేసినప్పుడు బుద్ధి గల కన్యకలు ఉన్నారు, బుద్ధి లేని కన్యకలు ఉన్నారు. బుద్ధి గల వారు చక్కగా వచ్చినప్పుడు ఏం చేశారు? ఎంతో వెళ్ళిపోయినారు. బుద్ధి లేని వారు ఏం చేయలేకపోయినారు. తలుపు తట్టినప్పుడు ఏం చెప్తున్నారు? వాయిస్ వస్తుంది, మాట్లాడుతున్నాడు. ఏం చేస్తున్నారు ఆయన? మీరెవరో అప్పుడు మనం ఎలా కుమార్తె ఉండాలా? బుద్ధి గల కుమార్తె కన్యకలుగా ఉండాలి. అది అందుకు మనం కూడా ఏమన్నా పొరపాటు చేసి ఏమంటారు? ఫస్ట్ అడిగి మాట ఏమంటారు? ఫస్ట్ అడిగేది ఆయన నాతో చెప్పాడు, మీరు బుద్ధిగా జీవించండి అంతే. అది కూడా అలాంటిదే. మీరు బుద్ధిగా జీవించలేరా? మీకు ఇంత వాక్యం ఇచ్చానే, మేము ఇలా ఉంటారే, లోకస్తులు మరీ ఉంటారంటే లోకస్తులు మాట్లాడతారు, లోకస్తులు మరీ చూస్తారు. ఇక్కడ కొందరు వాస్తు శాస్త్రం చూస్తారు, అక్కడ కూర్చోవద్దు, ఇక్కడ కూర్చో, అక్కడ కూర్చో. ఇదంతా మన వాక్యానికి వ్యతిరేకంగా బైబిల్ ఉండి చెప్పాలి. ఏదైనా చెప్తే చూడండి, అది దానికి చూడవచ్చు. అయినా మన పెళ్లి కుమారుడు ఎనిమిది దేవుడైనా ఇదే పట్టింది పలాకిస్తూ చెప్పేసేటుంటే ఆయన సర్వలోక రక్షకుడు. ఎవరైనా సర్వలోక రక్షకుడు. ఇది ఏ క్రైస్తవులు ఏం చేయదు, అంగీకరించారు కదా.
క్రైస్తవులు మా నమ్మిన వారికి మాత్రమే కదా, విశ్వసించిన వారిమే కాదు కదా, ప్రార్థించిన వారి కాదు కదా, వాళ్ళకి ఈ జీవితం చూస్తున్నారు. ఇంకొకటి ఉంది అనేసి ఏం తెలియదు, తెలియదప్ప. అయితే ఆయన సర్వలోక రక్షకుడు. దేవుడు ఆయన యోగాన్ని ఏం చెప్తాడు, తన శిష్యులు ఆయన పోయినప్పుడు ఏం చెప్తాడు, ఇదిగో లోక పాపము మోసుకొని పోయే దేవుడు వదిలిపెళ్ళ. ఆయన సర్వలోక రక్షకుడే. చూడండి లోక 2:11 చూడండి. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు నీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. ప్రభువైన క్రీస్తు. దానికి ఇదే మీ రక్షకుడు పుట్టాడు, లోక రక్షకుడు. విశ్వ సర్వమును ఏం చేసేవాడు ఆయన, రక్షించేవాడు. అదే మనం కూడా చూడవచ్చు. ఇది కూడా యోహాను 4:42 4:42 లేదు యోహాను. మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోక రక్షకుడిని తెలుసుకుని నమ్ముచున్నామని. ఆమె ఎవరు అన్నా, ఆ స్త్రీ ఎవరు స్త్రీ, కదా, ఆమె చెప్తుంది ఆ మాట. ఆమె ఉన్న విశ్వాసం అంటే మేము మట్టుకు మేము ఆయన మాట విని చూసాము. ఎవరైనా ఏమి చెప్తున్నారు, మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోక రక్షకుడని తెలుసుకుని నమ్ముచున్నామని. అప్పుడు ఉన్న ఎంత గొప్ప వాళ్ళు ఉన్నారు, ఎంతో గనులు, ఎంతో జ్ఞానులు. అయితే ఎవరికి అర్థం కాలేదు. ఈ అర్థమైన గ్రామస్తులకు అర్థమైపోయింది. ఏమని, ఈయన లోక రక్షకుడు అని చెప్తున్నాడు. ఎంత మాట చెప్తాను, ఎవరు రాయలేదు. అదే శాస్త్రవేత్తలు అక్కడ ఉన్నారు, ఎంతో యాజకులు ఉన్నారు, గొప్ప వాళ్ళు ఉన్నారు. అల్పమైన గ్రామం వాళ్ళు అడిగి ఒకరో 2 రోజులు అక్కడ నివాసం చేశారు. ప్రభు ఆయన మీరు ఉన్నట్టు ప్రభు అని వేడుకుంటే ఉన్నట్టండి. ఆయన కలిగించుంటారు, వాళ్ళు విశ్వాసం చూస్తుంటారు, వాళ్ళు మాట్లాడే మాట చూడండి. ఈయన వినినాము, ఈయన మాట విన్నాక మేము తీర్మానించాం. ఎవరైనా లోక రక్షకుడు తెలుసుకొని నమ్ముతున్నాం. మనం కూడా అంటే ఈరోజు ఆ రీతిలో మనము ఉన్నాం. మనమే అనుకున్నాము, మన మీద వచ్చాక మనం కూడా అలాగే ఆయన తెలుసుకున్నాం, విన్నాము. ఒక నిజంగా ఈయన రక్షకుడే, లోక రక్షకుడే అని నమ్మి విశ్వసించాం. అదే ఆయన ఎవరైనా లోక రక్షకుడు. సర్వం అన్నింటిలో వాయిస్తుంది కదా, మనకు మాత్రమే కాదు, సర్వ పాపంలో పాపాన్ని పరిగణించే పరిగారి ఉంది. సర్వలోక పాప పరిగారి అంటే మన పాపం మాత్రమే కాదు, సర్వలోక పాప పరిగారి అంటే సర్వలోకానికి రక్షకుడు. ఎన్ని చూసాను చెప్పండి, చూస్తాం. కన్యకి పుట్టాడు, పుట్టాడు, ప్రవక్తగా ఉంటాడు, తర్వాత దావీదుతో పుట్టాడు, తర్వాత పరిచారణ చేశాడు, తర్వాత యాజకుడిగా ఉంటాడు, అధిపతిగా రాజుగా ఉంటాడు, మంచి కాపుగా ఉంటాడు, పిల్ల కుమారుడు ఉంటాడు, తర్వాత లోక రక్షకుడు. ఇంకా ఉండొచ్చు, మనకు కూడా మీకు కూడా ఐడియా వస్తుంది. అని మనం పూర్తిగా చూసినప్పుడు ఇది అనిపించింది. ఈ ముందు చెప్తామని దేవుని చిత్తం వల్ల మనం ఏం విన్నాము. మనం లోపలిగా కాదు కదా, మిగతా క్రైస్తవులు మా దగ్గర ఆచారం చేయాలి, దీన్ని ఆత్మీయత చేయాలి. మనం ఆత్మీయతను మార్చుకొని ప్రభు ఎలా కోరుకుంటాడు. లోక రక్షకుడు లోకానికి రక్షణించుకుంటాడు, కానీ విశేషమైన రక్షకుడు మనల్ని పిలిచారు. మనకేముంది విశేషత రక్షణ సంఘం, ఆయన క్రియరాలు. మనం దాని కొరకు మనకు కొలయబడ్డాం, దానిలో మనం ఏం చేయాలి అనేసి ప్రభు చెప్పిన సత్యమంతా కలిగించి మార్చుకొని జీవించి నిత్య జీవి పొందినట్టు కన్య దేవుడు మనల్ని సహాయం చేయడం కాక లోకమందరికీ వందనములు.